వాళ్ళల్లో ఒక్కడిని కూడా ముందు రానివ్వకండి. అక్కడ ఆపండి. అగా ఎక్కడికి అంత అర్జెంటుగా వచ్చేస్తున్నావు? టెండర్ వేయడానికి. కాంట్రాక్టర్ల కింగ్ హర్షవర్ధన్ రావు టెండర్ వేస్తున్నాడు అంటే ఆయనకే పోటీగా వచ్చావన్నమాట. ఎంత ధైర్యం రా నీకు? ఇది ఓపెన్ టెండర్. మీ హర్షవర్ధన్ రావు గుత్తాదారి కాదు. టెండర్ లో పాల్గొనడానికి ధైర్యం అక్కర్లేదు. అటులే. ఒరే భీమా, మనం చెయ్యడ్డు పెడుతున్నా తోసుకు వెళ్లే వాళ్ళని మనం ఏం చేస్తాం? టైం అయిపోయింది. టెండర్ బాక్స్ తీసేయండి. ఇంకా సేపు చూస్తే బాగుంటుందేమో సార్. అక్కర్లేదు, మనం రూల్ ప్రకారం వెళ్దాం. ఓకే సార్. ఏం కావాలి? కావాలి కాదు, ఇవ్వాలి. ఇవిగో టెండర్స్. ఇది హర్షవర్ధన్ రావు గారిది, ఇదేమో మరడయ్య గారిది, ఇది రాజారాం గారిది. సారీ, టైం అయిపోయింది. టెండర్స్ క్యాన్సిల్ చేశాం. అమ్మా కంప్యూటర్, లాభాలు వస్తున్నాయని ఒక్కసారి నా కోసం అబద్ధం చెప్పు. అసలే నా బీపీ పొజిషన్ బాగాలేదు. మరడయ్య, పరిస్థితులు దారి తప్పుతున్నప్పుడు వాటికి పగ్గం వేయటమే మగటనం. కంప్యూటర్ను నమ్ముకోవటం పిరికిటనం అవుతుంది. పరిస్థితులకు వేద్దాం పగ్గం. ఆ ఎమ్మెల్యే గారు సారా ఉద్యమం ఆపేయమని ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టి టెంట్ కొట్టుండాడు. దాంతో మన సారా వ్యాపారం గోలైంది. మనం వేద్దాం అనుకున్న ఆ సివిల్ కాంట్రాక్ట్ కూడా గండి పడితే మనకేం మిగులుతుందో నేను చెప్పలేను. రాజారాం, మనం వేసిన టెండర్ ని కన్నెత్తి చూసే దమ్మెవరికి ఉందయ్యా? అయ్యా, ఈ ఇంజనీరు మన టెండర్ తీసుకోలేదండి. ఎందుకని? ఆఫీసు బయట అందరినీ అదుపు చేసేసరికి 6 నిమిషాలు ఆలస్యమైందండి. ఏరా ఇంజనీరు, 6 కోట్ల టెండర్ ని 6 నిమిషాలు లేట్ అయిందని ఆపేస్తావా? టెండర్ 6 కోట్లదైనా 60 రూపాయలదైనా సరే రూల్ ప్రకారమే నడుచుకుంటాను. వేరే కాంట్రాక్టర్స్ ఎవరిని టెండర్ వేయనీయకుండా నీ గూండాలతో అరాచకం చేయించావు. 30 రోజులు ఊడిగం చేసి ముష్టి 10,000 నెల కూలీ తీసుకునే పెద్దవి మా టెండర్ ని కాదంటవే కాకుండా మా ముందు ఇంత పొగరగా మాట్లాడతావా? ఇంజనీరు, ఈ జిల్లాలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మా సంక్షేమం కోసం పనిచేయాలి. అలా పనిచేసేవాడిని ఈ జిల్లాలో ఉండడానికి ఎలా చేస్తాం? ఉండడానికి ఉండలేకపోవడానికి ఈ జిల్లా నీ ఆస్తి కాదు. ప్రజల సొమ్ముతో పొట్టపోసుకునే నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు నీలాంటి వాళ్ళ మెప్పు కోసం ప్రజలకు అన్యాయం చెయ్యరు. ఇంకా లాభం లేదు. వీడికి ఆడియో ఎక్కువైపోయింది. రే మస్తాన్, అయ్యా, వీడికి మన వీడియో చూపించు. రూమ్ కావాలి. ఏమైంది ఆయనకి? మెదడు వ్యాధి. జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలిపెట్టే అలవాటే ఉంటే నేను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తాను? మీ నాన్న చేతి రాత నీ చేతి రాత ఒక్కటిగానే ఉంటుందని కనిపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డాను. మరి ఇప్పుడు నువ్వు రాయనంటే నాకు అన్యాయంగా ఆవేశం వచ్చేస్తుంది. మీ నాన్న మా టెండర్ కాదన్నారు. అందుకే ఆయన బెదిరించడానికి ఉత్తునే నా ఆత్మహత్యకు నేను తప్ప ఇంకెవరు బాధ్యులు కారు అనే చిన్న ముక్కని కాగితం మీద రాసిస్తే చాలు. దాని శేఖ ధరగా అసలు దాన్ని బతిమాటం ఏంటి? వయసు ఉంది, సొగసు ఉంది, చెరిపోయింది, అదే రాస్తుంది. రాజారాం, ఆడాళ్ళ ప్రాణాలు తీయటం, శీలాన్ని దోచుకోవటం మన పాలసీ కాదని నీకు తెలుసు కదా? తెలుసయ్యా, మరి దాని చేత రాయించడం ఎలా? రై, ఆన్ చేయండి. చూసావా, గాలికి నీ బట్టలు ఎగిరిపోతుంటేనే నీ శీలాన్ని దోచేసినట్టుగా ఫీల్ అయిపోతున్నావు. అరటిపండు మీద తొక్కొంచినట్టు మా వాళ్ళు నీ ఒంటి మీద బట్టలు తొలిచేశారనుకో, ఏమవుద్ది? ఏంటి సరదాగా ఆ వీడియో చూద్దామా? మస్తాన్, ప్రొసీడ్. అయితే ఆ చిన్న ముక్క రాసేయి. షూర్.
కదిలితే కాల్ చేస్తా. మర్యాదగా మీ దగ్గర ఉన్న సొమ్ములు బయట తిండి. మొత్తం తెయ్. త్వరగా. నా దగ్గర ఏమీ లేవు. ఆడదానివి సొమ్ములు లేకుండా ఎలా ఉంటావే? నేను ఆడదాన్నా? నాకు తెలీదే. ఇస్తానుండు. త్వరగా. పోనీ. ఇంతకీ ఎవరమ్మా మీరు? అబ్బా నిద్ర వస్తుంది, బస్సు పోనీ. అట్టాగేనమ్మా. ఏమిటింత జనం ఇక్కడ? అక్కడంత ప్రొసెషన్ వెళ్తుంటే సఫిషియెంట్ ఫోర్స్ ఏది? ఎస్పీ గారికి తెలియజేశాం మేడం. ముందు ఈ జనాన్ని క్లియర్ చేయండి. ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీ టైట్ చేయండి. అటు ఇటు రోడ్ బ్లాక్ చేయండి. అనుమానం ఉన్న ఎవరిని రానివ్వకండి. ట్రాఫిక్ ఆ పక్క రోడ్ నుంచి డైవర్ట్ చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఎస్ మేడం. ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? పల్స్ రేట్ చాలా వీక్ గా ఉంది. బీపీ బాగా రైజ్ అయింది మేడం. ఆయన ఇలా ఫాస్ట్ కంటిన్యూ చేస్తే చాలా ప్రమాదం. సార్ గోపాలం గారు, నేను కొత్తగా వచ్చిన ఏసీపీ మాలతి. చూడండి, మీరంటే మాకు చాలా గౌరవం, అభిమానం. మీ కండిషన్ చాలా వీక్ గా ఉంది. ప్రస్తుతం మీ ఆరోగ్య దృష్ట్యా మీరు దీక్షను విరమిస్తే బాగుంటుంది. నా ఆశయం కంటే నా ప్రాణం విలువైంది కాదమ్మా. కొన్ని వేల జీవితాలను అర్పిస్తున్నా. ఈ సారాన్ని నిషేధించడానికి ఈ చిన్ని దీపం ఆరిపోయినా పర్వాలేదమ్మా. నన్ను దీక్ష విరమించమని మాత్రం బలవంత పెట్టద్దు ప్లీజ్. డాక్టర్ గారు, ప్రతి క్షణం ఆయన పరిస్థితిని మానిటర్ చేయండి. ఎమర్జెన్సీ అనుకుంటే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. ఎస్ మేడం. స్టాప్. ఏంట్రా మాకారాపావు? ఇక్కడ మా ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ అమలు చేస్తున్నాం. ఇటు కార్లే కాదు, మనుషులు కూడా వెళ్ళడానికి వీల్లేదు. దిలిసేగా దరగా ఎవర్రా ఏసీపీ? నేనే. మన టౌన్ కి లేడీ ఏసీపీ మనకి తెలియనే తెలియదురా. వెరీ గుడ్. అప్పుడే ఈ హర్షవర్ధన్ రావుకి అడ్డంకులు సృష్టిస్తున్నావు అనమాట. మా డ్యూటీ మేము చేయాల్సి వచ్చినప్పుడు మాకు వ్యక్తులతో సంబంధం ఉండదు. మమ్మల్ని మామూలు వ్యక్తులు అనుకోబాక. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి అవసరం అని చెప్తున్నా. ఈ జిల్లాలో వ్యవహారం, వ్యాపారం, రాజకీయం మా పర్మిషన్ తీసుకునే నడుస్తాయి. కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే గారిని చూడడానికి ఎవరికి అనుమతి లేదు. ఏసీపీ, ఈ హర్షవర్ధన్ రావుని అడ్డుకోవటం అంటే ఆపదని అడిగి తెచ్చుకున్నట్టే. మా సెక్యూరిటీ రూల్స్ ని కాదనడం అంటే కేసుని కోరి తెచ్చుకోవడమే. రాజు, ఎవరిని ఎలా చేయకో. ఆమె స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. ఐజీ గారు కావాలనే ఎమ్మెల్యే గారు సెక్యూరిటీ కోసం ఇక్కడికి పోస్ట్ చేశారు. ఐజీ పోస్ట్ చేశాడా, సీఎం పోస్ట్ చేశాడా నాకు అనవసరం. దాని మీద యాక్షన్ తీసుకుంటావో చెప్పు. తప్పైపోయిందని క్షమార్పణ కోరుకొని కాళ్ళు అట్టుకోమను. ఏమిటండి, తను ఏమైనా ఆర్డరీ కానిస్టేబుల్ అనుకుంటున్నారా? నాలాగా ఐపీఎస్ ఆఫీసర్. అయినా మీరు కూడా కొంత సర్దుకుపోవాలి. ఇలాంటి చచ్చు సలహా ఇస్తావనే ప్రతి వీకెండ్ కి నీకు కట్ల ఇచ్చేది. అది కాదండి, మొన్నటికి మొన్న ఇంజనీర్ హత్య కేసుని మీరు చెప్పినట్టుగానే ఆత్మహత్య కేసుగా క్లోజ్ చేశాను.
దానికి ఎంత రిస్క్ తీసుకున్నానో మీ అందరికీ తెలుసు కదా. రిస్క్ ఏందంటే రిస్క్ 2 లక్షల సొరుగులో తొక్కేసావుగా. పనిని బట్టి రివార్డు. ఇదిగో ఈ ఫైల్ చూడండి. మీ వాళ్ళు సారా ఉద్యమంలో ఉన్న ఆడవాళ్ళని చేయకుండామని చేస్తున్నట్టుగా వస్తున్నాయి రిపోర్ట్స్. వస్తాయి. నువ్వు కాకి గొడ్డలు అడ్డం పెట్టుకుని లక్షలు సంపాదిస్తుంటే సారా వ్యాపారం మీద నేను కోట్లు పెట్టి చేతులు కట్టు కూర్చోవాలా? చూడు, ఎవరైనా నా కాళ్ళకు అడ్డొచ్చారంటే ఉద్యమాన్ని కాదు, ఊరినే శ్మశానం చేసేస్తా. కోపంగా ఉన్నట్టున్నారు. ముందా కాఫీ తాగండి. రాస్కెల్! కాఫీ కప్పులు అందించిన వాడి కానిస్టేబుల్ ఉద్యోగం ఎవరిచ్చారా? గెట్ అవుట్. సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓ మాలతి, గుడ్ మార్నింగ్ సార్. కమ్ టేక్ యువర్ సీట్. ఇట్స్ ఓకే సార్. వీరు మిస్టర్ హర్షవర్ధన్ రావు గారు, మరడయ్య గారు, రాజారావు గారు. ఓ, వీళ్ళందరి పేర్లు ముందే తెలుసుకున్నాం అన్నమాట. దట్స్ కరెక్ట్. వీళ్ళందరూ ఈ జిల్లాకే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. అంతేకాదు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా. ఐ నో ఇట్ సార్. యు నో ఇట్? ఎలా తెలుసు? పోలీస్ కమిషనర్ గారే తమ ఖర్చీఫ్ తో స్వయంగా కాఫీ మరకలు తొడవబోయారంటే ఆ వ్యక్తి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయి ఉండాలి. సార్, ఎమ్మెల్యే గారి సెక్యూరిటీ టైటన్ చేశాం. పరిస్థితిని ఇంకా కంట్రోల్ చేయడానికి మనకి అడిషనల్ ఫోర్స్ కావాలి. ష్యూర్. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ లైక్. థ్యాంక్ యూ సార్. సార్, ఆ ఖర్చీఫ్ వాడకండి, కాఫీ మరకలుంటాయి. అయ్యి బాబోయ్, ఏంటండి ఏకంగా ఎస్ఐ గారి సీట్లోనే కూర్చుండిపోయారు? ముఖ్యమంత్రి సీట్లే గంటలో గల్లంత అవుతున్నాయి. ఏదో ఎస్ఐ సీట్ అంతా. ఎప్పటికైనా నేను ఈ సీట్లో కూర్చోవలసిన వాడినే కదా. ఎడ్గారు టీ అండి. ఏంటే సీతాలు, ఏంటి రోజు రోజుకి సినిమా గ్లామర్ పెరిగిపోతుంది ఉంటేనండి ఈ మధ్య? సరిగ్గా ఇదే మాట నిన్న ఏకాంబరం గారు అన్నారండి. ఏకాంబరం గాడు అన్నాడా? ఈడు ఏకాంబరం కాదే, ఏ అంబరం లేని దిగంబరం గాడు. ఏంటండి ఏకాంబరం దిగంబరం అని ఓ ఆడంబరం చేసేస్తున్నారు. ఈ యూనిఫారం లో సూర్యుడిలా వెళ్ళిపోతుంటేనే దిగంబరం. అయినా నేను సైట్ కొట్టే సీతాలతో మీకు లవ్ ఏంటండి? మిస్టర్ ఏకాంబరం, సీతాల మీద నా లవ్వు ఐఎస్ఐ మార్కులుగా స్టాండర్డ్ రా. పిచ్చి వాగుడు వాగావంటే మక్కలను కొట్టి బొక్కలు దోసేస్తాను, జాగ్రత్త. ఏ సెక్షన్ కింద? ఏంటే మీ గోల? నేనొక్క పెట్టనండి, నా కోసం ఈ 2 పుంజులు పోటాడుకుంటున్నాయండి. ఇంతకీ వీళ్ళిద్దరిలో నీకు ఎవరిష్టమే? నాకు ఇద్దరు ఇష్టమేనండి. కంచి కామాక్షి కాచి విచాలాచి, జరిగింది చెబుతాం జరిగేది చెబుతాం, కొండ దేవరం మీద ఆన. ఏ 402. ఎస్ సార్. కోయదార్ని విలు. ఓకే సార్. కోయిదరు ఎందుకండి? ప్రశ్నలు ఎందుకు, చూస్తూ ఉండు. ఈ సీట్ లో కూర్చున్నానని కొంపదీసి ఎత్తు పెట్టాడు కదా. కుర్రో కుర్రు, మీ తుపాకీలో ఎన్ని తూటాలున్నాయో మీ టోపీకి ఎన్ని చిల్లులున్నాయో కూడా చెబుతాను. ఆ లెక్కలన్నీ ఎవరికి కావాలరా? ఈ అమ్మాయి వీళ్ళిద్దరిలో ఎవరిని కట్టుకుంటే సుఖపడుతుందో చెప్పు. ఇద్దరు చేతులు చూపించండి. చేయి చూపించండి. కుర్రో కుర్రు, కొండ దేవర అప్పనంగా పలకదు, ముందర నా చేయి తడపండి. ఇప్పుడు జరిపాంగా చెప్పు. కుర్రో కుర్రు, తడపడం అంటే ఈ తడపడం కాదు, కాసులు పెట్టండి. కొండ దేవర కోపం వస్తుంది. ఇదిగో చెప్పు. చేయి చూపించండి. దత్తారం బులేలం బప్పారకారం నచికేతకం బప్పకేదం, నారం బపురారకారం బభిజేతకారం బప్పు మొప్పం. దొరా, ఆ పిల్లకి ఎడ్డుతో పెళ్లి అవుతుంది దొరా. కానీ ఆ పిల్ల ఈడుతో సుఖపడుతుంది దొరా. కుర్రో అని నీకే జాతకం చెప్తావరా? చంపేస్తాను. సీతాల్ని చేసుకునేది నేనే, సుఖపెట్టేది నేనే. గోపాలయ్య గారు, దయచేసి నా మాట విని దీక్ష విరమించండి. రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. మీ ఉద్యమానికి అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటారా? నువ్వన్నట్టు రేపే మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుంటే ఈలోగా నా ప్రాణానికి ఏం కాదు. నన్ను నమ్ము తల్లి. హలో, ఏమయ్యా యూసఫ్, రెడీయా? రెడీ అవుతున్నాను. ఎట్లాగైనా ఎమ్మెల్యే గారు చావాలి. భయపడకండి సాబ్. సరిగ్గా 12 గంటలకు ముహూర్తం. ఆ ముహూర్తంలో ఆకాశంలో ఎగురుతున్న చిన్న పిట్ట కూడా యూసఫ్ గురి నుంచి తప్పించుకోదు. వాడి చస్తే వెంటనే ప్రభుత్వం సారాన్ని రద్దు చేస్తుంది. అప్పుడు గాని మనం సొంతంగా సారాన్ని తయారు చేసుకుని పోగొట్టుకున్న కోట్లను రాబట్టుకోలేము. వాచి చూసుకో సాబ్. సరిగ్గా 12 గంటలకు ఆ ఎమ్మెల్యే గాడి నుదుట మధ్యలోంచి బుల్లెట్ పంపిస్తా. కానీ అక్కడ ఏసీపీ మాలతుంటుంది, జాగ్రత్త. మనల్ని ఆ దేవుడి ఆపలేడు సాబ్. ఏంటి ఊపుకుంటూ వెళ్తున్నావు? డ్యూటీలో ఉంది ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్ భుజంగం. కొత్త ఏసీపీ గారు స్పెషల్ డ్యూటీ వేశారు కదా అని స్టేషన్ రోజులు ఇక్కడికి వచ్చాను. అవును రే, చేతిలో దండేంట్రా?
సమాజం బాగుపడాలని నిరాహార దీక్ష చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి దండేద్దామని. ఇలా దండైపోతూనే కదరా అతి సుందరుడు సమర్థుడైన రాజీవ్ గాంధీ ప్రాణాలు తీసేసింది. ఆ రోజు సెక్యూరిటీలో ఈ భుజంగం లేకపోతే సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఆ ఘోరం జరిగేది కాదు. ఇప్పుడు ఈ ఘోరం జరగడానికి వీల్లేదు. ఘోరం ఏంటండి బాబు? నేను స్మెల్ చేశా, దండలో బాంబు ఉంది. కావాలంటే దండ చెక్ చేసుకోండి, కానీ మీ ఇష్టానుసారంగా మాట్లాడద్దు. ఏంటి గొడవ? ఎస్ మేడం, ఎమ్మెల్యే గారికి దండేస్తాడంట. ఆ దండలో బాంబు ఉంది నేను ఎక్స్పెక్ట్ చేశా, అందుకే నో అన్నా. ఎమ్మెల్యే గారి భద్రత మన ముఖ్యం కదా. అవును, ఎమ్మెల్యే గారి భద్రత ముఖ్యం. రఘు, ఎవరికి అనుమానం రాకుండా నువ్వు ఇద్దరు కానిస్టేబుల్స్ ఎమ్మెల్యే గారిని కవర్ చేయండి. క్విక్. ఇలా రండి. అడ్డులేరా? ఏసీపీ గారు, మీ పర్సనల్ టేస్ట్ ఏమిటో మాకు తెలియదు కానీ జస్ట్ 10 మినిట్స్ ముందు చుట్టే మాత్రం గొప్ప డాన్స్ చూసిండేవాడు. ఏమి రిథము, ఏమి స్టెప్పులు, ఏమి అది ఏమి ఇది, మీ జన్మ తరించుండేది. షటప్! మీకు యూసఫ్ ఖాన్ తెలుసా? ఎవడా యూసఫ్? ఎమ్మెల్యే గోపాలయ్య గారిని హత్య చేయడానికి ప్రత్యేకంగా బొంబాయి నుండి రప్పించబడ్డ కిరాయి హంతకుడు. వాడి డైరీలో మీ పేర్లున్నాయి. ఆడి డైరీలో మా పేర్లు అడ్రస్ లో నేను కంగారు పడిపోయేందుకు మేము కాకి దుస్తులను చూసి భయపడే రకం కాదు. భయపడరని నాకు బాగా తెలుసు. ఆ యూసఫ్ ఖాన్ ఎవరి ఆహ్వానం మీద ఇక్కడికి వచ్చాడో కూడా తెలుసు. మరి తెలిస్తే ఆలస్యం ఎందుకు? వెంటనే వాడిని అరెస్ట్ అయ్యి. ఏం ఆగిపోయావు? నల్లింక్ ఉంది కదా అని ఎవడో పనికి మాను వాడు డైరీలో పేర్లు రాసుకుంటే మా హోదాని పరపతిని మర్చిపోయి మమ్మల్నే ప్రశ్నించడానికి డైరీ పట్టుకుని మరీ వచ్చావు. నువ్వు చాలా తెలివిగలదాను అనుకున్నాను, పసిపిల్లలా ప్రవర్తిస్తావు అనుకోలేదు. ఇక ముందెప్పుడు ఇసుకలోంచి నూనెని పిండడానికి ప్రయత్నం చేయి. ఏసీపీ గారు అలసిపోయినట్టున్నారు, కాస్త కూల్ డ్రింక్ అయినా తీసుకోండి.
జేమ్స్ బాండ్ లెవెల్లో క్వశ్చన్ చేయడానికి వచ్చింది. చూడు హర్షవర్ధన్ రావు, ఈ డైరీకి నోరు లేదు, అది నాకు తెలుసు. నీకు వ్యతిరేకంగా నోరు విప్పి ఎవరైనా సాక్ష్యం చెప్పిన రోజు నేను పసిపిల్లనో నీ పాలిట యమదూతనో తెలుసుకుందో గాని అంతవరకు ఇలాగే వెనకగా నవ్వుకోండి. ఎమ్మెల్యే గోపాలయ్య ఎమ్మెల్యే గోపాలయ్య ఎమ్మెల్యే గోపాలయ్య ఎమ్మెల్యే గోపాలయ్య వచ్చావమ్మా, నువ్వు నిమ్మరసం ఇస్తేనే దీక్ష మాంటారట. అవునమ్మా, ప్రాణదాతం నీ చేతుల మీదుగానే ఏదైనా సేవించి విరమిస్తేనే నా దీక్షకు సార్థకత వస్తుంది. తీసుకోండి. మనం వీటిలోకి వస్తే అసలు ప్రాబ్లమ్స్ లేదండి. అంతేనట? అవును. అంతే. దొంగ 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 పట్టుకోండి. దొంగ ఎటు పడిపోయాడు? అడుగో సార్. అరే కమలం వెళ్ళి వాడిని పట్టుకో. అయ్యి బాబోయ్, నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఎందుకు వల్ల కాదు? నా కాలు బెనికిందండి. ఇప్పటిదాకా బాగానే ఉంది కదయ్యా. సరే, నువ్వు వెళ్ళకపోతే నేను ఊరుకుంటానా? వాడి సంగతి నేను చెప్తా. రేయ్ ఆగరా రేయ్. రేయ్, ఆగు, 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 ఆగరా రేయ్. రేయ్, ఈ భుజంగాన్ని తప్పించుకొని ఎక్కడ పారిపోతావురా? తీరా పరిస్థితి, తీ పరిస్థితి. అమ్మా ఇదిగోండి సార్, చంపేస్తాను సార్ పర్స్ దొరికిందా? దొరకేం చేస్తుందిరా? ఈ భుజంగం పట్టు అంటే ఉడుం పట్టు. ఇదిగో. థ్యాంక్ యూ సార్. చూసావా, పందెలో నేనే నెగ్గాను. పందెమేంట్రా? అవును సార్, అసలు విషయం ఏంటంటే ఆ. పరిగెత్తుకుంటూ వెళ్ళి మా వాడిని పట్టుకోగలరని నేను, ఆ. పట్టుకోలేరని ఈడు ఆహా. పందెం కాసుకున్నాను సార్. ఆ. మీరెళ్ళి పట్టుకున్నారు, ఆ. నేనే నెగ్గాను. ఇక్కడ నిలబడరా. అరే అమ్మా, ఈ హెడ్ తోనే వెళ్ళగొడాలరా? పోకిరి హేతలు. వీళ్ళ పందెం గురించి నాకు ముందే తెలుసు, అందుకే నేను పరిగెత్తలేదు. మరి ముందే చెప్పలేదురా? ఎంతసేపు తింతొంగడమే కదా మీ పని. ఇలాగైనా పరిగెడితే కాళ్ళు సాగి గట్టి పడతాయని చెప్పలేదు. తోటకూర 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 తోటకూర. బాబు ఇంటికి ఎవరు రాలేదా? నై నై, ఎదురింటికి ఎవరు వచ్చారు? ఏసీపీ మేం సాబ్. ఏంటి అంటే నిలబడ్డా? ఈ పెట్టెలు దించు. అమ్మయ్యా. అటు లెఫ్ట్, ఇటు రైట్, బెండింగ్, స్టాండింగ్. ఆహాహాహా, ఎంతసేపు దొంగల్ని రౌడీల్ని పట్టుకోవడానికి కండలు పెంచుకోవడమే గాని ఓ అందమైన పిల్లాన్ని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోదామని లేదే. పెద్దమ్మా, మొదలైందా? వచ్చి రాగానే నీ పెళ్లి దండకం. ఎందుకే అంత కోపం? నాకున్నది ఒకే ఒక కోరిక, నీకు తెలుసు కదా. నీకు నచ్చిన వాడు, నేను మెచ్చిన వాడిని నీకు జత చేసేస్తే అర్జెంటుగా దేవుడు పిలిచినా అక్కడున్న మీ అమ్మా నాన్నకి మీరు నాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చే వచ్చాను అని దర్జాగా ఓ లుక్ వేసుకుంటాను. అవును, నీ ప్రాణాలకు తెగించి ఎవరో ఎమ్మెల్యేని కాపాడావంట కదా, ఇప్పుడు గొడవలు ఎలా ఉన్నాయి? గొడవలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మొత్తం 50 లక్షలు లెక్క చూసుకోండి. మన బ్యాంకులో లెక్కెందుకు మిస్ అవుతాం సార్. వస్తాను. థ్యాంక్ యూ. ఎవరు గుర్తుపట్టలేదు కదా? లేదండి, అంతా పకడ్బందీగా జరిగిపోయింది. నేరం చేయటం గొప్పతనం కాదు, రుజువులు లేకుండా చేయటం గొప్పతనం. సర్లే, మీకేమైనా దెబ్బలేనియా? తగిలినా పర్లేదు సార్, మీ ఉప్పు తింటున్నాగా. హర్షవర్ధనరావు, ఈ బ్యాంకు దోపిడీ ఏంటా బాబు? ఆడియో అడక్కు, వీడియో చూడు. నువ్వు మొక్కలేవే. హలో హోమ్ మినిస్టర్. హలో హర్షవర్ధన్ రావు. ఎన్ని రోజులైందయ్యా నిన్ను చూసి? నువ్వు హైదరాబాద్ రావడమే మానివేశావు. అయినా నీకే అవసరంలే, కావాలనుకుంటే ప్రభుత్వమే నీ దగ్గరకు వస్తుంది. నీకు సెక్యూరిటీ ఈఎస్పీ గారు అన్నమాట. గట్టి భద్రత కావాలంటే ఈఎస్పీ గారి కరెక్ట్లే.
ఈవిడి గారి ఊరు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళకి పాపులారిటీ పెరిగిపోయింది. ప్రజలు జేజేలు కొట్టడం, నినాదాలు పలకడం. ఆమె వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్. అవునవును. ఎమ్మెల్యేగా నిరాహార దీక్ష చేస్తుంటే పలకరిద్దామని వెళితే నో అని చెయ్యడ్డు పెట్టింది. తన ప్రాణాలకు తెగించి ఎమ్మెల్యేని తుపాకీ గుండె నుంచి కాపాడింది. కానీ తమాషా ఏంటంటే బ్యాంకులో నా 50 లక్షల దోపిడీతో పాటు గన్ మ్యాన్ హత్య జరిగి 3 రోజులైంది. కానీ నేరస్తుని పట్టుకోలేదు. మరి నా డబ్బు ఎప్పుడు రికవర్ చేసి పెడతారో? ఏమిటి పోయింట్ ఇంతవరకు నీకు రికవర్ కాలేదా? లేదు. వాట్ ఈస్ ఏసీపీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? హర్షవర్ధన్ రావు అంటే ఎవరనుకుంటున్నావు? అటు ప్రభుత్వానికి ఇటు మా పార్టీకి చాలా ఆప్తుడు. అటువంటి వ్యక్తికి పోయిన డబ్బు రికవర్ చేయలేదంటే మనమంతా శుద్ధ వేస్ట్. సారీ సార్, వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. ఒక క్లూ కూడా దొరకలేదు. క్లూ దొరికితే నేనే పట్టుకుంటాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. 2 రోజుల్లో ఆ డబ్బు రికవర్ కావాలి. అది కాదు సార్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్క్యూజ్ మీ, హోమ్ మినిస్టర్ గారితో లంచ్. మీరు జాయిన్ అవ్వండి ఏసీపీ గారు. నో థ్యాంక్స్. ఏకాంబరం, అయ్యా, ఆ నర్సిగాడు మార్చి మాటికి జేబులు కొడుతుంటాడు. ఎలా కుదురుతుందిరా వాడికి? దాన్నే హస్తలాఘం అన్నారండి. ఆ. ఆ టెక్నిక్ ని చేస్తేనే తెలుస్తుంది తప్ప చెబితే అర్థం కాదు. ఓహో, ఏమో ట్రైల్ వేసి చూపించమంటారండి. రేయ్, పెద్ద అనుభవం ఉన్న వాళ్ళ చెప్పకరా. దొరికిపోతే డొక్క పగిలిపోద్ది. దొరికిపోవడానికి నేనేం ఎర్రి పప్పని కాదండి. ఆ, అదిగో ఆ, అటు చూడండి. ఆడి జేబీ నేను ఎంత నాగ్గా కొట్టుకొస్తానో చూడండి. అలాగే వెళ్ళు, వెళ్ళరా. ఏరా బస్ కోసమా? అవునండి. నేను బస్ కోసమే. ఏంటో ఏదో బస్సులు టైంకి రావు చావో. చూసారా, జేబులు కొట్టడం కూడా ఒక కళ. ఆ ఫీల్డ్ లో అనుభవించినట్టుగా తెలుస్తుంది. ఈ 30 రూపాయలు ఉంచండి, కాకినాడ కాజాలు కొనుక్కు తినండి. అరే, ఆర్డినరీ ఫెలో నువ్వే 30 రూపాయలు కొట్టేశావంటే ది గ్రేట్ ఫెలో, ఇంటెలిజెంట్ మ్యాన్, హెడ్ కానిస్టేబుల్ ని నేనెంత కొట్టేయగలనురా? ఇంకేం ట్రైల్ వేసరండి. నా స్టేటస్ పైన దొరకాలి కదా. అదిగో షూటు బూట్ వేసుకున్నాడు కదా, ఆడి జేబు కొట్టండి. కనీసం 300 అయినా దొరుకుతాయి. 300 దొరుకుతాయో 3000 దొరుకుతాయో చూస్తాను రా. ఏంటి సార్, బస్ కోసం వెయిటింగా? అంటే ఎలోన్ గారు వెళ్తున్నారా? నేను బస్ కోసం వెయిటింగ్ అండి. జీప్ ఫెయిల్ అయింది అందుకని. ఓహో, అదేంటి సార్ అక్కడ? ఏంటి సార్ జేబు కొట్టేద్దాం అనుకుంటున్నారా? ఆ? జేబు అంతా చిల్లే. ఆ? గొప్పడవే, భలే కానిస్టేబుల్ దొరికావు. ఏ ఆటో. ఆ? ఆహా, ఏంటి సార్ ఆ, పర్స్ కొట్టేశారా? ఏంటి కొట్టేది? ముక్కజొన్న కంకులు చిల్లి జేబు ఒకటేసుకొని బస్ స్టాండ్ లో పెద్ద లాడ్లో నిలబడ్డాడు. ఆ, ఇలాంటి వాళ్ళు మక్కిలేర కొట్టాలంతే, చంపేస్తానండి. మరి అదే, నేను కొడితే 30 రూపాయలు దొరికింది, మీరు కొడితే చిలిజేబి దొరికింది. టాలెంట్ ప్లస్ అదృష్టం ఈజ్ ఈక్వల్ టు ఏకాంబరం. ఏకాంబరం, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు రే. ఆ? చంపేస్తాను సిరిపెంచాలంటే. దాసు, మన సారా తయారీకి వెంటనే ముహూర్తం పెట్టించు. సారా తయారు చేయటం, అన్ని ప్రాంతాలకి రవాణా చేయటం, వెంటనే డబ్బులు వసూలు చేసుకోవటం కంప్యూటర్ సిస్టంలో పక్కడ్బందీగా జరిగిపోవాలి. కానీ సార్ ఆ ఏసీపీ మాలతి హే, మన పవర్ ఏంటో హోమ్ మినిస్టర్ దానికి స్వయంగా చెప్పాడు. మన జోలికి రాదు, వెళ్ళండి. అలాగే సార్. కానీరా అడు ఏంట్రా పెళ్ళి అడుగుతా ఆ పెట్టి తీసుకెళ్ళి లారీలు పెట్టు. కానీరా రే మంట సరిగ్గా ఏయ్ తొందరగా రండిరా బాబు. తొందరగా వెళ్ళు. ఏయ్ పెట్టేం జాగ్రత్తగా తత్తండి, మూతలు సరిగ్గా ఉన్నాయో చూడండి. పది ఎవరండి మీరు? అయిన వారందరికీ దూరమై ప్రస్తుతం ఏకాకిగా జీవిస్తున్న అభాగ్యురాలమ్మా. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. మా వారొక నిజాయితీ గల ఇంజనీరు. ఆయన్ని లాడ్జిలో హత్య చేసి ఆత్మహత్యగా నిర్ధారించారు. అదే రోజు మా అమ్మాయి కోమాలకు వెళితే ఎవరో హాస్పిటల్లో చేర్చారు. ఇంతవరకు తెలివి రాలేదు. ఒకే రోజు 2 సంఘటనలు ఎలా జరిగాయో అర్థం కావటం లేదమ్మా. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుంది? స్పృహ ఎప్పుడొస్తుంది డాక్టర్? ఎప్పుడొచ్చేది కరెక్ట్ గా చెప్పలేం మేడం, కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన మరణానికి సంబంధించిన నిజం
తనకే తెలుసని నా అనుమానం. కానీ ఇలా అధైర్యపడకండి. స్పృహ రాగానే నాకు కబుర్ చేయండి. లెట్స్ గో. ఇంజనీర్ గారి కేసు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశారా? లేదు మేడం, అది ఆత్మహత్యగా డిసైడ్ చేసి ఫైల్ క్లోజ్ చేయమన్నారు ఎవరు? కమిషనర్ గారు. నో, క్లోజ్ చేసిన ఫైల్ తిరిగి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా రుజువు కానంత కాలం మూసేసిన ఫైల్సే కాదు, పాతేసిన డెడ్ బాడీస్ ని కూడా బయటికి తీయచ్చు. అందుకే ఇంజనీర్ గారు ఆత్మహత్యకు సంబంధించిన కేసుని తిరిగి టేకప్ చేయడానికి మీ పర్మిషన్ అడుగుతున్నాను. లుక్ హియర్ మిస్ మాలతి, మీరు ఎఫిషియెంట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అని మీకు స్వేచ్ఛనిచ్చాను. కానీ మీ సుపీరియర్ తీసుకున్న నిర్ణయాలు తప్పని చెప్పడం కోసం ఎప్పుడో క్లోజ్ చేసిన కేసులు తిరిగి ఓపెన్ చేద్దామనడం షీర్ డిసోబీడియన్స్. నేను సిన్సియర్ ఆఫీసర్నని నాపై మీకున్న అభిప్రాయానికి కృతజ్ఞతలు సార్. కానీ నేను ఇంజనీర్ గారి కేసుని టేకప్ చేయడం నా బాధ్యత అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఆ కేసు మూసేయబడింది సార్. మిస్ మాలతి. హలో. ఎస్. ఓ మై గాడ్. మాలతి, చింతపల్లి అగ్రహారంలో కల్తీ సారా తాగి కొంతమంది చనిపోయారట. చాలా మంది హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారట. ప్రొసీడ్ టు ది స్పాట్. Yes, sir. దాసెవడు? ఒరే రత్తయ్య, మన సరుక్కి మంచి డిమాండ్ వచ్చిందిరా. బ్రహ్మాండంగా గాయాలి తెలుసా? ఒక్క సీతాఫలానికే 70 డబ్బాలు పంపించాలిరా. ఆ డ్రైవర్ గాడికి చెప్పండి. అమాయక ప్రజల బలహీనతను ఆధారం చేసుకుని దొంగ సారా తయారు చేసి వాళ్ళ ప్రాణాలు తీసింది ఎవరు? చెప్పండి. చెప్పండిరా, చెప్పండి. ప్రాణాలు తీస్తాను. చెప్పండి. ప్రాణాలు తీయకపోతే చెప్పండిరా, చెప్పండిరా. మిమ్మల్నే కాదురా, ఈ దారుణానికి కారకులైన అకారణ మనుషులు కూడా వదలను. చెప్పండి. ప్రభుత్వం కన్ను కప్పి దొంగ సారా వ్యాపారం సాగిస్తుంది ఎవరు? చెప్పండి. రఘు, వీళ్ళని మేకుల చెప్పుల మీద నిలబెట్టి నడిపించు. ఒంట్లో రక్తం మొత్తం నేల కారుతుంటే వాళ్లే నిజం చెప్తారా? చెప్తానా? నన్ను అరెస్ట్ చేసే దమ్ము నీకు లేక నీ ఎస్ఐని పంపించావా ఏసీపీ? నిన్ను అరెస్ట్ చేయడానికి నిజాయితీ గల కానిస్టేబుల్ కూడా చాలు హర్షవర్ధన్ రావు. నా ఈ అరెస్ట్ కి పర్యవసానం ఏంటో ఊహించావా? షటప్. పర్యవసానాలకి ఫలితాలకి భయపడాల్సింది మేము కాదు, అన్యాయాలకి అక్రమాలకి అలవాటు పడ్డ నువ్వు. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం లభించిన రోజు చట్టం నిన్ను సమాధి చేస్తుందని నేను ఇదివరకే చెప్పాను. అటు చూడు. పోలీస్ లాఠీ రుచి చూసి నీ ఘన చరిత్ర గానం చేసిన నీ చెంచాల్ని చూసుకో. హక్కులు కాబట్టి నీ అధికారం వాళ్ళ మీద చలాయించావు. నాకు బెయిల్ రావటం, నేను బయటికి వెళ్ళటం, నీ కేసుని నీ సీటుని చిన్నాభిన్నం చేయటం నువ్వు ఊహించినంత స్పీడ్ లో జరిగిపోతుంది ఏసీపీ. నీ సామర్థ్యం గురించి నాకు పూర్తిగా తెలుసు. అందుకే
సంఘంలో గొప్పవాడిగా చలామణి అవుతున్న నీ గొప్పతనం గురించి ప్రజలు స్వయంగా చూసే అవకాశం కల్పిస్తాను. నువ్వు బెయిల్ తెచ్చుకుని బయటపడే లోపు నిన్ను బేడీలతో రోడ్లపై ఊరేగేట్ చేస్తాను. రఘు, పెరడ్ హిమ్ ఆన్ ద రోడ్స్. ఎస్ మేడం. అగా మాలతి, చిన్న పోలీస్ పవర్ చేతిలో ఉంది కదా అని ఆర్డర్లు వేస్తున్నావు. అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోతున్నావు. చూడు, అవసరమైతే ఆకాశంలో సూర్యుడిని పట్టి దించగల ఈ హర్షవర్ధన్ రావు శక్తిని చులకం చేశావు. దీనికి ఫలితం నీకు చెప్పను, నీకు చూపిస్తాను. రఘు, టేక్ హిమ్ అవే క్విక్. మీరు అన్న చెప్పండి. ఏసీపీ మాలకంటే ఏసీపీ మాల. హర్షవర్ధనరావు, ఏమిటి ఇలా బెయిల్తో తీసుకెళ్తున్నారు? ఆయన ఎవరనుకుంటున్నారు? పక్కదారు మేడం, ఎస్పీ గారు మార్చి నాపేమని మెసేజ్ ఇచ్చారు. నో, డోంట్ స్టాప్. రఘు, మనం ఎవరికి భయపడని అవసరం లేదు. క్యారీ ఆన్ విత్ ది మార్చ్. ఓకే మేడం. ఏసీపీ మాలతి హియర్. వాట్ ఇస్ దిస్ మాలతి? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? హర్షవర్ధన్ రావు గారిని అలా పబ్లిక్ గా బేడీలు వేసి, నో, ఇట్స్ టూ మచ్. స్టాప్ దట్ ఇమిడియట్లీ. హర్షవర్ధన్ రావు చట్టానికి ఇవి చుట్టం కాదు సార్. పెద్ద మనిషి ముసుగులో దాక్కున్న క్రిమినల్. అలాంటి వాళ్ళ అసలు స్వరూపం ప్రజలకి తప్పకుండా తెలియాలి. మాలతి, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. హోమ్ మినిస్టర్ గారు ఊరుకోరు. ఎక్కడో ఎవరో ఊరుకోరని ఇక్కడ నా డ్యూటీని మానుకోలేను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. మ్యాజిస్ట్రేట్ బాత్రూమ్కి వెళ్ళాడు, అందుకే పోగొట్టు లేట్ అయింది. సారీ హర్షవర్ధన్ రావు. ఎక్కడ మా హర్షవర్ధన్ రావు? ఏ హర్షవర్ధన్ రావు? ఏంటి ఏడాకోళం ఆడుతున్నావా? షటప్. నీతో వేళకోవడం అంటావేంటి? ఇక్కడ ఏ హర్షవర్ధన్ రావు లేడు. మరి ఎక్కడున్నాడు? ఆపను. ఒక ఆడదాని చేత అవమానింపబడ్డ నాకు ఈ శిక్ష చాలదు. నాలో అవమానపు జ్వాలలు ఎలా రగులుతున్నాయో ఎవరు అర్థం చేసుకోగలరు? మేము అర్థం చేసుకుంటాం. నిన్ను అవమానించిన దాని ప్రాణాలు తీయకుండా ఉంటావా? దానికి ప్రతీకారం చేయకుండా ఉంటావా? మాలతి, ఏం బాబు, ఈ ఇంట్లోకి మీరు దిగుతున్నారా? మీరు కాదండి, నేను. అంటే నువ్వు ఒకటివేనా? అవునండి. అయితే పెళ్లి కాలేదన్నమాట. లేదండి. సామాన్లు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అసలే అబ్బాయి ఒంటరివాడు. ఏం ఉద్యోగం నాయనా? నేను డాక్టర్నండి. 8 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇండియాకి వచ్చేసాను. మరి మీ అమ్మా నాన్న? నాకెవరు లేరండి. మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావా? లేదండి, ఇక్కడే స్థిరపడిపోదామని అనుకుంటున్నాను. ఆహా. మాది ఎదురులే బాబు. మా అమ్మాయి ఏసీపీ. నేను వచ్చి సామాన్లు సర్ది పెడతానులే. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది బాబు. ఇరుగు పొరుగన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోపోతేట. ఏయ్, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం జాగ్రత్త. అరే ఏకమరావు, ఈ మ్యాటర్ టైప్ చేయి. ఏంట్రా తిన్నాళ్ళలో పెళ్ళం తెప్పగా ఏంటా ఫేసు? ఏంటంటే జోకులు? మీరేమో చల్లగా శీతల మెళ్ళలో తాళి కట్టేశారు. నాకేమో సరైన పిల్ల దొరక్క ముదిరిపోయిన బెండకలాగా అయిపోయాను. జీవితంలో థ్రిల్లు లేదు, ఎంజాయ్మెంట్ లేదు. వీడి ఫేస్కో ఎంజాయ్మెంట్. అవునండి ఎడ్డగారు, మీరు ఎలాంటి ఆడపిల్లనైనా ఇట్టే పడగొట్టేస్తారు కదా, అసలు అది ఎలా సాధ్యం అవుతుంది అని. ఓరే పిచ్చి వెదవా, అదో పెద్ద విద్యరా. అబ్బా, ఏ ఆడదానైనా పడేయాలంటే ఒక మూరెడు మల్లెపూలు, 1 కిలో జిలేబీ తీసుకెళ్లి ఇచ్చి అని పిలిచి అలా కనుగొట్టేయాలంతే. లైన్ క్లియర్. అంతేనా? అయితే పాతి కొట్టేస్తాడు. మీరు చెప్పిన అన్ని కొని ఇప్పుడే ట్రైల్ ఇస్తారు. ఓరి వెదవా, సలహా ఇస్తే నన్నే డబ్బులు అడుగుతావా? సరే, దీనికి తగిన శాస్తి నేను చేస్తాను కదా. ఇదిగో మళ్ళీ నా పాతి నాకు ఇవ్వాల్సమా? వెళ్ళు, దూకు రంగంలోకి. పిల్ల వల్లో పడిపోయినట్టే. వెళ్ళు, నువ్వు అయిపోతావు. వెళ్ళు. మళ్ళీ ఛాన్సులే. ఇదిగో పూలు.
పోలీస్ డ్రెస్ వేసుకుని కనుగొడతావా నిన్ను అమ్మో! అయ్ బాబోయ్! అమ్మోయ్! అమ్మో! బతుకమ్మ తల్లి! ఏరా ఏకాంబరం కనుగొట్టావా? కాంత కనికరించిందా? కనికరించడం ఏంటంటే బాబు, ఏకంగా తన్నుల వర్షం కురిపిస్తే. నా ఇమాజినేషన్ లో నిన్ను తనిన ఆడవాళ్ళు వేరే. ఈవిడెవర్రా? ఎవరేంటండి బాబు, పాపులర్ ఐరన్ అండ్ స్టీల్ షాప్ ఓనర్ భార్య. అయితే ఐరన్ షాప్ వెళ్ళాలి కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిందండి. ఎందుకు వచ్చిందా? ఆ. చిరంజీవి సినిమాల దగ్గర అయితే లేడీస్ ఎక్కువ మంది ఉంటారని ఉం. మీరిచ్చిన సలహా ప్రకారం సరాసరి వెళ్ళి ఆ. సూటిగా ఆవిడ కనుగొట్టాను. అంతే, నా కాలు రట్టుకొని ఆ. ఎముకలు ఇరిగేలా కొట్టించింది. అంతేకాదు, ఆ. నీకు ఈ సలహా ఇచ్చిన ఎదవెవడరా అని కూడా అడిగింది. ఆ. తప్పమ్మా, ఆ. ఆయన ఎదవా అనకూడదు, ఆయన మా ఎడ్డు గారు ఆ. అని దగ్గరుండి తీసుకొచ్చాను. అఘోరించవలే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసురా. చూడమ్మా, వీడిలా తప్పుడు ప్రచారం చేస్తుంటాడు. నువ్వు వెళ్ళి వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అరే, సలహా తీసుకోగానే సరిపోలేదురా, ఆ. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బ్రెయిన్ కూడా ఉండాలిరా. చూడు, కన్ను కొట్టే ముందు ఆవిడ ఫ్యామిలీ టైపా ఆ టైపా ఆలోచించుకుంటే ఎలారా? నీదింత మట్టిపుర కాబట్టి నీ జన్మ నువ్వు హెడ్ అవ్వలేవు. పై దేశాల్లో చదివొచ్చినా ఎంత వినయం, ఎంత విధేయత. అవ్వడానికి డాక్టర్ అయినా తన తోట పని తనే చేసుకుంటున్నాడు అంటే గొప్ప సింపుల్ మనిషి అన్నమాట. ఉమ్? ఆహా, ఆ పైప్ పట్టుకుని చెట్లకు నీళ్లు పోస్తూ తిరుగుతుంటే బృందావనంలో తిరుగుతున్న మురళీకృష్ణుడిలా ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడో. నీ కొబ్బరి చట్నీ చాలా బాగుంది పెద్దమ్మా. కొబ్బరి చట్నీయే కాదు, అల్లం పచ్చడి, ఆవకాయ పచ్చడి కూడా బాగుంటాయి. బాగా తిను. లేకపోతే రేడియోలో వార్తల్లాగా నేను అబ్బాయి గురించి వివరాలు చెప్తుంటే సబ్జెక్టు మార్చేసి కొబ్బరి పచ్చడి బాగుంది, గోంగూర పప్పు బాగుంది అని కబుర్లు చెప్తావా? ఎంత పోలీసు దానివైనా నువ్వు ఆడదాని అన్న సంగతి మర్చిపోకు. నువ్వు మారవే, నువ్వు మారవు. ఏదో పెద్దమ్మ ఇంతగా చెప్తుంది కదా, ఆ అబ్బాయి మీద ఒక లుక్ వేసుకుందామన్న జాస అయినా ఉందా? ఎప్పుడు బాగుపడుతుందో ఏమిటో. అమ్మో, ఆ రక్తం ఏమిటి? ఏమైంది? ఏదో చిన్న దెబ్బ. ఇక్కడేట దెబ్బ తగిలిందే? ఎవరో తుపాకీ పేలిస్తే. తుపాకీ పేల్చారా? తుపాకీ పేల్చారని తేలిగ్గా చెప్తావేమే? అసలు నీ మీద తుపాకీ పేల్చడానికి ఏ దుర్మార్గుడికి మనసు ఒప్పింది? ఉండు, డాక్టర్ని పిలుచుకొస్తాను. నాకేం పర్వాలేదు పెద్దమ్మ, నాకే డాక్టర్ వద్దు. అరే, డాక్టర్ చేయాల్సిన పనులు కూడా మీరే చేసేసుకుంటే ఎట్లా? యు నీడ్ నాట్ వరీ. లక్కీ, బుల్లెట్ జస్ట్ దూసుకుని వెళ్ళింది. ఇంకో ఇంజెక్షన్ మధ్యాహ్నం ఇస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. పెద్దమ్మా, డాక్టర్ గారు ఫీజు ఇవ్వు. ఫీజా? భలేవారండి, నేను పేషెంట్స్ దగ్గర ఫీజు తీసుకుంటాను, నైబర్స్ దగ్గర కాదు. అబ్బాయి నాతో ఏమన్నాడో తెలుసా? ఏసీపీ గారి ఇంటి ఎదురుగుండా ఉన్నందుకు తలుపులు బార్లా తెరుచుకుని చల్లగాలికి పడుకుంటున్నాను అన్నాడు. బై ది బై, ఐఎమ్ డాక్టర్ మాధవ్. ఐఎమ్ మాలతి. ఓకే, ఐల్ టేక్ యువర్ లీవ్. మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాను. బాయ్. అది డిగ్నిటీ అంటే. ఈ ఫైల్ తీసుకెళ్లి రైటర్ గారికి ఇవ్వు. అలాగే మేడం, పెద్దమ్మ గారు కనిపించారు. ఎక్కడ? మార్కెట్లోనండి, సరుకులు కొన్నారు. సంచి నేనే ఇంట్లో దించొచ్చాను. ఇంకోసారి ఇలాంటి పని చేసామంటే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. మీరు పని చేయాల్సింది ఆఫీస్ లో గానీ ఆఫీస్ ఇళ్లలో కాదు. డాక్టర్ మీరు? నీకు ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. ఓ, ఐఎమ్ సారీ, ఆ సంగతే మర్చిపోయాను. ఒక మంచి డాక్టర్ తన పేషెంట్ ట్రీట్మెంట్ ని మర్చిపోకూడదు.
ఐ బిలీవ్ ఇన్ దాట్. నువ్వు వస్తావని అబ్బాయి గంట నుంచి కూర్చున్నాడే. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు లీవ్ పెట్టొచ్చు కదా. ఎందుకునైనా ప్రపంచం తల్లకిందులయ్యే మాట మాట్లాడతావు? పెద్దమ్మా, మీరు బాగుంటేనే కదండి దేశంలో మేమంతా ప్రశాంతంగా జీవించేది. టాబ్లెట్స్ అయినా టైంకి వేసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. మీరు లంచ్ తీసుకున్నారా? వై డోంట్ యు జాయిన్ మీ? నో థ్యాంక్ యూ, సమ్ అదర్ టైం. వస్తానండి, బాయ్. ఓకే. ఆహా, అది సంస్కారం అంటే. ఏంటయ్యా ఈలో పంచదార లేకుండా ఇచ్చావు? నేనే వేయలేదు సార్. అంటే అసలే లేదా? అవునండి. ఎందుకు వెళ్ళేదిరా? బేవస్తరా? నో నో, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. అవును. ఎందుకు సార్ లేని జబ్బులు కొని తెచ్చుకోవడం? ఆ? పంచదార వాడితే మీకు షుగర్ వ్యాధి వస్తుంది, ఆ. దాంతో మీరు పోతారు. మీ కుటుంబం రోడ్డు పాలవుతుంది, అందుకే షుగర్ వేయలేదు సార్. ఆహా, మన ఆరోగ్యం గురించి వీడికి ఎంత శ్రద్ధ అండి. నువ్వు ఆపుతావా? పోలేరా, నీ మాట ఎందుకు కదనాలి? తీసుకోరా, తీసుకో. వదరా. సార్ డబ్బులు సార్. నీకు డబ్బులు ఎందుకురా? నీకు డబ్బులు ఇచ్చావనుకో ఆ డబ్బులు ఎక్కువైపోతాయి. ఆ డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నా అనుకో నువ్వు ప్రాబ్లమ్స్ లో పడిపోతావు. అందుకే ఇవ్వలా. ఇదిరా మా ఏటి గారి ఈ అడ్డో. ఏంటండి అంత వెనకపడ్డారు? పోలీస్ ఆఫీసర్తో జాగింగ్ అంటే మాటలా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు డాక్టర్లు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం కదా. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరమే. మరి మనసు ఆనందంగా ఉండాలంటే ఏది అవసరం? మనసుకు ఆనందాన్ని ఇచ్చేది ప్రేమని మీకు తెలుసు, అయినా చెప్పరు. ఎందుకంటే మీరు అందరు ఆడవాళ్ళంటి వారు కారు. మాలతి గారు, పరిచయం తక్కువైనా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనే మాటల్ని మనస్ఫూర్తిగా ధైర్యంగా చెప్పనివ్వండి. ఇంతవరకు డిపార్ట్మెంట్, డ్యూటీ ఇవి రెండే నాకు తెలుసు. నా గురించి, ప్రత్యేకించి నా పెళ్లి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇంత సడన్ గా మీరు ఇలా అడగడంలో మీ తప్పేమీ లేకపోవచ్చు, కానీ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. ఈ జన్మంతా వేచి ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. అమ్మాయి, వీళ్ళు నిన్ను కలుసుకోవాలని వచ్చారు. నమస్కారం. ఎవరండి మీరు? ఆదర్శ మహిళా మండలి సెక్రటరీనండి. వీళ్ళు సభ్యులు. మంచి పోలీస్ ఆఫీసర్గా సమాజానికి మీరు చేస్తున్న సేవలకి గుర్తింపుగా మా మహిళా మండలి మీకు సన్మానం చేయాలనుకుంటుంది. చూడండి, బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగినిగా నా డ్యూటీ మాత్రమే నేను చేస్తున్నాను. ఇందులో సన్మానింపబడే విషయం ఏది ఉందని నేను అనుకోను. నన్ను మన్నించండి. ఒక మహిళ ఉండి మాలాంటి మహిళల్ని నిరుత్సాహపరచకండి మేడం. సన్మానాలంటూ ఇలా సమయం వృధా చేసే బదులు నలుగురికి ఉపయోగపడే పనులు చేపట్టండి. అలాగే మేడం, వస్తామండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. ఎవరండి వాళ్ళు అలా డిసప్పాయింటెడ్ గా వెళ్తున్నారు? మహిళా మండలి వాళ్ళ బాబు సంబరపడి సన్మానం చేస్తానని వస్తే నాకెందుకు సన్మానం, నా డ్యూటీ నేను చేస్తున్నాను అని తిప్పి పంపించేసింది. ఈ ప్రపంచంలో అర్హత ప్రకారం సన్మానం చేయాల్సి వస్తే మిమ్మల్ని మించిన వారెవ్వరూ లేరు. హలో గీతాంజలి, ఇదిగో ప్రేమాంజలి, చేరరావే శృంగారిక, తీర నీవే కోరిక. గీతాంజలి, ప్రణయాంజలి.
జాజి మల్లి నాగమల్లి విరబూసే నీ చూపుకే నా చెలిరావే నామని నీవే ఉన్నమి జలకాల పులకిల్తవే ఏ పొద్దున మన పొందున సిరివెన్నెల కాయని హల్లు గీతాంజలి ఇదిగో ప్రేమాంజలి హాయిలోనే అందుకొని అదిరే పెదవులని లేజిలిబిలి అందాలకు మోజు పూల పల్లకి తెరతీవే చాందిని హల్లో గీతాంజలి ఇదిగో ప్రేమాంజలి దండలు మార్చుకోండరా. మేడం, మీ మ్యారేజ్ నా చేతుల మీదుగా చేయడం నా ప్రివిలేజ్ గా భావిస్తున్నాను. విష్ యూ బోత్ ఏ లాంగ్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. డైరీ రాసి చాలు, ఇంకా లైట్ ఆర్పేస్తున్నా. నొప్పి మరి ఎక్కువగా ఉంది. అయ్యయ్యో, పోలీసు వాళ్ళకు కూడా నొప్పులు వస్తాయనుకోలేదే తల్లి. అల్లుడు గారు వస్తారుగా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అదిగో అల్లుడు గారు వచ్చేసారు. లేమ్మా. ఓరి 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 ఓరి, ఏమేడుప్రా, పోలీస్ విజిల్ లాగా ఉంది. ఆ కళ్ళు చూడు, కళ్ళతోనే అరెస్ట్ చేసేటట్టున్నాడే. నువ్వు ఊరుకో పెద్దమ్మా. ఏమిటే ఊరుకునేది, అప్పుడే నా చేతికి సంఖ్యలు వేశాడు. తండ్రి గుణాలు తల్లి పోలికలు, మహా అదృష్ట జాతకుళ్లే. అదే మాట మేము అనుకుంటున్నాం. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బాలెంతవు కదా, నిన్ను చూసిపోదామని వచ్చాం. నీకు నాకు ఏ చుట్టరికి ఉందని నన్ను చూడడానికి వచ్చావు? ముందు ఇక్కడి నుంచి బయటికి పో. ఆవేశపడకు. నన్ను కన్నెత్తి కూడా చూడటానికి భయపడే జనం ముందు నాకు బేడీలు వేయించి నడిపించిన మేధావి నువ్వు. నీకు చిన్న సీక్రెట్ చెప్దామని వచ్చా. మా వాళ్ళు నీ మీద తుపాకులతో దాడి చేయించారు, అయినా నిన్నేం చేయలేకపోయాను. అందుకే నిన్ను సర్వనాశనం చేయడానికి ఏ ఆయుధం లేకుండా నేను నీ మీద దాడి చేశాను. అదే నా సీక్రెట్. అన్నట్టు నీ భర్త మాధవ్ కనిపించడేంటి? ఆయనతో నీకేం పని? ఇడిసిగా తరగా అదే ఆయన సీక్రెట్. అమెరికాలో కోట్ల ఆదాయం ఉన్నవాడిని ఇక్కడికి రప్పించి నీ ఇంటి ముందే అద్దెకు ఉంచి లాఠీ కన్నా కఠినమైన నీ గుండెని కరిగించి నిన్ను ప్రేమ వైపుకు మళ్లించి నీ మెళ్ళలో తాళి కట్టించి నిన్ను కట్టిపడేశాను. అతను నిన్ను ఆట వస్తువు లాంటి భార్యం చేశాడు. పసిపిల్లాడితో ఆడుకుంటావని
తల్లించేశాడు. ఎక్స్క్యూజ్ మీ ఏసీపీ మాలతి, ఆ డాక్టర్ మాధవ్ ఎవరనుకుంటున్నావు? సన్ ఆఫ్ దిస్ హర్షవర్ధన్ రావు. హర్షవర్ధన్ రావు ఏకైక కుమారుడు. అన్నట్టు ఈ తండ్రి ఆజ్ఞ నెరవేర్చిన మాధవ్ ఇప్పుడు మా గూట్లోనే ఉన్నాడు. థ్యాంక్ యూ. వస్తాను. పోలీస్ ఆఫీసర్ గా నన్ను ఎదుర్కొనే దమ్ము లేక ఇలా మోసం చేస్తారా? మీరే కనుక నిజమైన మగాళ్ళైతే ఆగండ్రా, నీ అంత తెలుస్తాను. ఆగండి. వామ్మో వామ్మో, ఎన్ని టైమ్స్ గ్రేటు, ఎన్ని టైమ్స్ సర్ప్రైజు. అబ్బా ఎంత గొప్ప సీను, ఏమి రివెంజ్. అయినా హర్షవర్ధన్ రావు, 24 గంటలు నీ పక్కనే ఉంటున్నాం కదా, మాకే తెలియకుండా ఇంత అమోఘమైన డ్రామా ఎలా ఆడగలిగావయ్యా? ఈ హర్షవర్ధన్ రావు మెదడుతో చేసిన ఆలోచనల్ని తన మనసుకే తెలియనివ్వడు. మీకెలా తెలుస్తుంది? అప్పుడప్పుడు సినిమాలు చూసే మా గొప్పగా ఉన్నాయి అనుకునేవాడిని. నేను సేగదారగా మన గురుడు నిజ జీవితంలో ఇంత గొప్ప సినిమా చూపిస్తాడు అనుకోలేదు. కరెక్ట్. అదిగో అసలు హీరో వస్తున్నాడు. అబ్బా, నటనంటే నీదేనా డాక్టరు? అరవకుండా జరిగిందని చెప్పు. ఆ మాలతన మ్యాగజైన్ లో రాసిన రిపోర్ట్ ఆధారంగా ఐజీ గారు నన్ను సస్పెండ్ చేశారు. అంతేకాదు ఆ కేసు మొత్తం తిరిగి దర్యాప్తు చేయించమని క్రైమ్ బ్రాంచ్ కి స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ మాలతి మ్యాగజైన్ ఎట్టే మనల్ని మొదటి దెబ్బ కొట్టిందనమాట. మ్యాగజైన్ ఎట్టి కొత్త అవతారం పెట్టిన మాలతమ్మో. నా చేతిలో చావు దెబ్బ తిన్న తర్వాత కూడా పొగరుతో తల విదిలిస్తూ ఉంటే చిన్న ఆడియో ఇచ్చిపోదామని వచ్చాను. నీకు ఇక్కడ కూర్చునే అర్హత లేదు హర్షవర్ధన్ రావు. ఈ ఆఫీసులో మా పత్రికతో అవసరం ఉన్న ప్రజలే కూర్చుంటారు గాని నేరస్తులు, దగాకోర్లు, కిరాతకులు కాదు. చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదే. ఈ హర్షవర్ధన్ రావు మేధస్సు పవర్ ఏంటో తెలుసుకున్న తర్వాత పెట్టెబెడ సర్దుకుని సైలెంట్ గా ఏదో ఊరు చెక్కేస్తామనుకున్నాను. లాఠీ తుపాకీ ఉద్యోగం పోయిన తర్వాత కలం కాగితాలు పోగు చేసుకుని మా మీదే నీ ప్రతాపం చూపించాలని తెగ పూగిపోతున్నావు. ఎప్పుడో చచ్చిన ఇంజనీర్ కేసుని మళ్ళీ నీ పత్రికలో ప్రచురించి మమ్మల్నే దెబ్బతీశానని సంబరపడిపోతున్నావు. నువ్వు చేసిన మోసానికి నేను దిగులుగా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటానని నువ్వు ఊహించుకునుంటే అది నీ మూర్ఖత్వం. నేను వదిలేసింది ఉద్యోగాన్నే కాని ఆత్మస్థైర్యాన్ని కాదు. మీరు చేసే అక్రమాల్ని ఎడిటర్ గా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాజం పట్ల నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉంటాను. మేము హెచ్చరిద్దాం వస్తే హెచ్చరిక మాకే ఇస్తున్నావే. కరెంటు పోయినా బల్బు వెలుగుతున్నట్టుంది వ్యవహారం. చూడు, నీ చేతిలో ఉన్న గుండు సూదిని పెద్ద కత్తి అనుకుని మట్టి బెడ్డని మహాపర్వతం అనుకుని భ్రమపడి నన్ను ఢీకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. మాలతే, అవమానాల పాలైపోతావు. అర్థం చేసుకో. అర్రే, మా ప్రజ్ఞకి ప్రతీకారానికి నీకు ఇచ్చిన గుర్తు ఇక్కడే ఉందే. వెరీ గుడ్. నీ ఉద్యోగంతో పాటు తల్లి బాధ్యతలను కూడా ఆఫీసులోనే నిర్వహించుకున్నావు అనమాట. ఒరే బుడతా, రూలు ప్రకారం అయితే నువ్వు ఈ తాతకి మనవడే అవ్వాలరా. కానీ ఇప్పుడు కేవలం మీ అమ్మ అహంకారాన్ని నడచడానికి మేము సృష్టించిన మాంసం ముద్ద మాత్రమే. చూడు మాతృశ్రీ, పెంచడం నీకంత కష్టంగా ఉంటే మా ఇంటికి పంపించు. అక్కడ చాలా మంది ఆయాలున్నారు, వాళ్ళే చూసుకుంటారు. హర్షవర్ధన్ రావు, నీ అహంకారం, గర్వం తలకెక్కిలా చులకనగా మాట్లాడుతున్నావు. ఏ పసివాణ్ణి చూసి నువ్వు పరిహాసంగా మాట్లాడావో వాణ్ణి నా ప్రేమతో, క్రమశిక్షణతో, కట్టుబాటుతో పెంచుతాను. వాణ్ణి కూడా నాలాగే ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తాను. వాడు పెద్దవాడి పోలీస్ ఆఫీసర్ అయ్యే నాటికి నీ పాపం చెల్లక నువ్వింకా భూమిపై జీవించే ఉంటే వాడి చేత నీకు మళ్ళీ సంకెళ్లు వేయించి రోడ్డు మీద నడిపిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. వాడు పెద్దవాడయ్యేదాకా నేను బతికుండటమే కాదు మాలతి, వాణ్ణి నా గుప్పెట్లో పెట్టుకుని నీ ప్రతిజ్ఞ భంగం చేయించి వాడితోనే నిన్ను చీకొట్టించి నీ జీవితానికి చరమగీతం వాడితోనే పాడిస్తా. ఇది నా ఛాలెంజ్. ఎస్. నెంబర్ 1 ప్రెజెంట్ మేడం. 2 ఎస్ మేడం. 3 ఎస్ మేడం.
5 నెంబర్ 5 ఎక్కడ స్వప్న? ఇక్కడ మేడం. కింద ఒంగుని ఏం చేస్తున్నావు? కాళీగోళ్లకు పాలిష్ వేస్తున్నాను మేడం. ఆ షాప్ వెధవా బెస్ట్ క్వాలిటీ ఇంపోర్టెడ్ అని ఇచ్చాడు, కానీ నిన్న సాయంత్రమే గానీ పొద్దునే పోయింది. అందుకే మళ్ళీ ట్రై చేస్తున్నా మేడం. దిస్ ఇస్ క్లాస్ రూమ్, నాట్ యువర్ మేకప్ రూమ్. మైండ్ ఇట్. ఎస్ మేడం. నెంబర్ 6 ప్రెజెంట్ మేడం. 7 ప్రజెంట్ మేడం. నెమ్మదిగా చెప్పొచ్చుగా. నా వాయిస్ కల్చర్ ఎంత మేడం? 8 ప్రజెంట్ మేడం. 9 నెంబర్ 9 ప్రజెంట్ మేడం. వాట్ ఈస్ దిస్? నువ్వు ఇప్పుడు రావడం ఏంటి? ఫస్ట్ పీరియడ్ ఎక్కడున్నావు? ఇవాళ హోండా పాడైపోయింది మేడం. అయినా నేను సిటీ బస్సులో వస్తుంటే సడన్ గా డ్రైవర్ కి హార్ట్ అటాక్ వచ్చేసింది. అంతే, బస్సు అక్కడే ఆగిపోయింది. ఇంకేముంది, ప్రయాణికులు గగ్గోలు పెట్టేశారు, ఆహాకారాలు చేశారు. బాధ్యత గల పౌరుడిగా రంగంలోకి దూకి స్టీరింగ్ చేతుల్లోకి తీసుకొని డ్రైవర్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణాలు కాపాడాను. ఎంతైనా నువ్వు హీరోవే గురు. ఆగు, స్టోరీ ఇంకా అయిపోలేదు. డ్రైవర్ని హాస్పిటల్లో చేర్చిన తర్వాత బస్సులో ఉన్న స్త్రీమూర్తులంతా బాబు మా అమ్మలు కూడా మా గమ్యస్థానాలకు చేర్చవా అని ప్రాధేయపడ్డారు. వాళ్ళందరి మొహాల్లో మీ రూపమే కనిపించింది మేడం. మీ మీదున్న గౌరవభావంతో ఆ స్త్రీమూర్తులందరినీ వాళ్ళ స్థానాల్లో వదిలి వచ్చేసరికి లేట్ అయింది మేడం. మేడం గారి వికెట్ డౌన్. మే కమ్ మేడం. ఓ ష్యూర్. అందరూ రవిలా ఇంటెలిజెంట్ గా అంత ఒబీడియంట్ గాను ఉండాలి. ఏ రాజేష్, దీనికైనా హుషారుగా జవాబివ్వు. ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తానన్నావు, అంతవరకు నయం. లేకపోతే నేను రాయలేను, నా వల్ల కాదు అనేవాడివి. నువ్వు వెళ్ళిపో, వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లే గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తుండు. లత, ఇక్కడేం చేస్తున్నావు? స్వప్న కోసం ల్యాబ్ లో చూసొస్తున్నా. స్వప్న ల్యాబ్ లో లేదా? లెక్చరర్ తో మాట్లాడొస్తానని వెళ్ళింది. లెక్చరర్ తో మాట్లాడడానికి వెళ్ళిందా లేక రవి గారితోనా? ఏమో నాకేం తెలుసు. కమాన్, ఇంటికి నా బైక్ మీద వెళ్దాం. నో థ్యాంక్స్, నేను స్వప్న కార్లో వస్తాం. గణపతి గోల్ కొట్ట. గణపతి కమాన్, బి ఎ ఛాంపియన్. గోల్ మీద గోల్ కొట్టు. ఎవర్రా బంతి తన్నింది? నేనే. నువ్వా నాయనా? ఏది నీ పాదం? ఎంత మహత్యం గల పాదం బాబు నీది. నువ్వు తన్నిన బంతి తగిలి మా అమ్మాయికి హాస్పిటల్ ఖర్చు లేకుండానే కాన్పై పండంటి మగబిడ్డ పుట్టాడు. నీ పేరేంటి బాబు? గణపతే. నా మనవడికి నీ పేరే పెట్టుకుంటాం. ఏం చదువుతారు ఏమిట్రా బాబు? యాప్లీస్ మనకి తెగ తింటున్నాడు రా బాబు, మన కర్మ. రాజేష్, రవణి ఎక్కడా? రవి, చెట్టెక్కావేంటి? చదువుకి డిస్టర్బెన్స్ ఉండదని. నాకు ఫిజిక్స్ లో మ్యాగ్నెటిజం ప్రాబ్లం అర్థం కావడం లేదు, కాస్త హెల్ప్ చేయవా? ఆ పుస్తకం పైకి పంపించు. ఏ ప్రాబ్లం అయినా సరే మన రవి చిటికలో చేసి మారేస్తాడు. థ్యాంక్ యూ రవి. ఇట్స్ ఆల్ రైట్. అవును, స్వప్నేది? ఆ పక్కన చదువుకుంటుంది. Hey Swapna, what are you doing? ఇదే నీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్? ఎస్, నా లవ్ ఎగ్జామ్ కి స్ట్రాంగ్ గా ప్రిపరేషన్ చేసుకుంటున్నా. ప్రిపరేషనా? అవును, ఇంట్లోవి బయటవి, ఒరిజినల్ బారోడ్ అన్ని ఐడియాస్ కలిపి నీతో నా లవ్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం గట్టిగా ప్రిపరేషన్ చేస్తున్నా. అయితే ఇప్పుడేం ప్రిపరేషన్? రుక్మిణి ఒక్క కిస్ ఇవ్వని రోమియో జూలియట్ క్లాసులు
మ్యాచ్ని రమ్మని లవ్ లెటర్ ఎక్కని మీ హిస్టరీ నోట్ బుక్లో రోమియో పోజే కొట్టావా కమ్ సెప్టెంబర్ ఎగ్జామ్ లవ్వులో ఫెయిల్ అయ్యావా దేవదాసులే మాయవునా రుక్మిణి రుక్మిణి ఒక్క కిస్ ఇవ్వని రోమియో జూలియట్ క్లాసులో మ్యాచ్ని రమ్మని లవ్ లెటర్ ఎక్కని మీ హిస్టరీ నోట్ బుక్లో వైట్ చంకీల జలదారు చుడిదారులో మాధురి దీక్షిత్ నీవెళ్ళే कोई प्रेजेंट वार्निंग हम आपके ही कमेंटाले తెలియదంటే తిప్పలము చెయ్యకుండా తప్పదము మనము డేటింగ్ పెళ్లి ముందు ఇందుకైతే పోసుకోలు పొందుకైతే లేదు ఓటింగ్ అట్టబెట్టు చెయ్యకే 21st సెంచరీ హాట్ స్వీట్ ప్రేమని గుర్తుకుంటే మంచిది అదే ఫాస్ట్ ఫుడ్ తింటూ నాతోటి ప్రేయసీలో స్లో ఏంటి క్యాంటీన్ రూమ్ లో స్టూడెంట్ లా ఫస్ట్ నైట్ బెడ్రూమ్ సీన్ ఏంటి రుక్మిణి రుక్మిణి ఒక్క ఇవ్వని రోమియో జూలియట్ క్లాసులు మ్యాచ్ని రమ్మని లవ్ లెటర్ ఎక్కని మీ హిస్టరీ నోట్ బుక్లు జైన ఎంటీవీ జీటీవీ స్టార్ టీవీలో చూసుకోనా ప్రోగ్రామ్స్ పైన ఇన్సాట్ సాటిలైట్ ఛానల్స్ లో చెయ్యనా నా రొమాన్స్ పెప్సీ కోలా డ్రింక్ ఇస్తే ప్రభుదేవ బ్రేక్ వేస్తే నాకు ఓకేలే సూపులకేమో చక్కని పిల్ల సూపర్ హిట్ ముఖాబ్లా నీకు నాకేలే నీకు ఎండి వచ్చిపో వీడియో గేమ్స్ కి బీచ్ అంటే షైర్కి నాకుందే సుజుకి మిలే సుర్ మేరా తుమ్హారా కలసపో మిట్టు గోపాల तुमको प्यार करना मैं हाबी यही है राइट चॉइस बेबी రుక్మిణి రుక్మిణి ఒక్క కిస్ ఇవ్వని రోమియో జూలియట్ క్లాసులు మ్యాచ్ని రమ్మని లవ్ లెటర్ ఎక్కని మీ హిస్టరీ నోట్ బుక్లు రోమియో పోజే కొట్టావా కమ్ సెప్టెంబర్ ఎగ్జామ్ లవ్వులో ఫెయిల్ అయ్యావా దేవదాసులే మాయవునా రుక్మిణి ఇదిగో గేమ్ నీళ్ళ మధ్యలో ఆపితే ఫైన్ వేస్తాను అనండి కమాన్ వెయిట్ రవి నా గేమ్ నువ్వాడు ఎలాగైనా సరే స్వప్న ఓడించాలి ఓకే యా రెడీ వచ్చాడు నీకు సరైన జోడి చేస్తాడు నీ గేమ్ బోడి ఉందో లేదో చూసుకొని సుడి ఆహాహా ఏం ప్రాస కవిత్వం అని గేమ్ ఆడు గెట్ రెడీ స్వప్న అడ్డమైన వాళ్ళతో గేమ్స్ ఆడడం ఏంటి ఇట్స్ మై బిజినెస్ నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి లుక్ స్వప్న నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి యు ఆర్ మై వుడ్ బి వైఫ్ ఏయ్ ఫర్గెట్ ఇట్ నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు నడుచుకోవాలి ఐఎమ్ నాట్ అ బేబీ ఆ విధవుల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా ఏయ్ రాకీ స్టాప్ ఇట్ వదిలో ఓకే స్టాప్ ఇట్ నా కాబోయే పెళ్ళాం నా ఇష్టం గెట్ లాస్ట్ నీ పెళ్ళం అయిన తర్వాత కూడా నువ్వు ఇలా చేయి పట్టుకుంటే జైల్లో పెడతారు ముందే చేతులు వదలరా నువ్వెవడో నాకు అడ్వైస్ చేయడానికి ఏయ్ స్టాప్ ఇట్ ఇది గేమ్స్ కోసం ఉపయోగించే ప్లేస్ మీ ఇష్టం వచ్చేది చేయడానికి కాదు గోయమే ప్లే గ్రౌండ్స్ లో కూడా దుమ్మి టెన్నిస్ కోర్ట్ లో నాతోనే కలబడతావా నేను చూస్తాను చూడు ఏంటో నువ్వు చూసేది ఒరే మీసేక ధరగా ఇలా రోడ్డు మీద కొట్టుకుంటున్నారేంట్రా వీడు స్వప్నతో చనువుగా తిరుగుతుంటే వార్నింగ్ ఇచ్చినందుకు మాతోనే గొడవ పడుతున్నాడు. ఈ రాజారాం మరిడేల తాలూకు అబ్బాయిలతోనే గొడవ పడుతున్నావంటే నువ్వు హీరో అయి ఉండాలి.
ఇంతకీ ఎవడవరా నువ్వు? నే చెప్తాను. వాడి తల్లి పేరు మాలతి ఐపీఎస్. ఇలా రోడ్డు మీద కొట్టుకోవడం బాగుండదురా అని చెబుతున్నా. రేయ్ పదరా, పదరా. ఆ స్కూటర్ తీసుకో. మీరు పదండి. పరీక్షలు పట్టుమని 10 రోజులు లేవు. పోకిరి వెద వల్ల రోడ్డు మీద గొడవలా. మీరేదో బుద్ధిగా చదువుకునే స్టూడెంట్స్ అనుకున్నాను గానీ ఇలా జులై ఇలా తయారవుతారనుకోలేదు. అందులో మా పొరపాటు ఏమీ లేదమ్మా. వాళ్ళే అనవసరంగా గొడవ పెట్టుకున్నారు. వాళ్ళకి గొడవ పెట్టుకునే స్వభావం ఉన్నప్పుడు మనమే పక్కకు తప్పుకోవాలి. అడుగు ముందుకు వేస్తే అభ్యుదయం, వెనక్కి వేస్తే పరాజయం నువ్వే చెప్పేదాను కదమ్మా. అందుకే వాళ్ళంతా తప్పుగా ప్రవర్తించబోతున్నారు. నువ్వు అడ్డుకున్నావు అవునా? అన్యాయాన్ని ఎదిరించి అక్రమాలకి అడ్డుకట్ట వేయడానికే నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి నేను ఎప్పటికీ నీకు పిరికి మందుపోయాను. కానీ చిన్న చిన్న గొడవల్లో దూరి హీరో అనిపించుకోవాలని సమయం పాడు చేసుకోకు. ఈ అమ్మ నీ నుంచి ఆశించేది నువ్వు అమ్మకి ఇవ్వగలిగేది ఒక్కటే రవి. నువ్వు ఐపీఎస్ పాస్ అయి ఒక ఆదర్శవంతమైన పోలీస్ ఆఫీసర్ అవ్వడం. తాళాలు అంకుల్ అంకుల్ బోయింగ్ మనం వెళ్తున్నప్పుడు బొయ్యమన్నట్టు ఏమిటి అరుపులు? అంకుల్ నో జోక్స్, నేను చెప్పేది సీరియస్ మ్యాటర్. స్వప్న రవిగారితో చరువుగా తిరుగుతుంది. రాకీ, నువ్వు అబద్ధాలు ఆడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నేను అబద్ధాలు ఆడటం ఏంటి? అబద్ధాలు కాక నేను రవిని గొప్ప గాఢంగా ప్రేమిస్తుంటే చనువుగా తిరుగుతుందని చెప్పగా చెప్పడం అబద్ధం కదా. వివరాలు సరిగా చెప్పే వివేకం లేకపోతే నేర్చుకోవాలి. నువ్వు నాకు ఆగు. ఏమరపాట్లో ఉంటే ఆ రోజు టెన్నిస్ కోర్టులో సడన్ గా నా చేయి మెలేసావు. ఈ రోజు నా జోలికి వచ్చావో ఒక్కటే ఒక కరాటీ కిక్కు. ఆ తర్వాత ఏదైనా జరిగితే నన్ను అడగొద్దు. అంకుల్, పెద్దవారు మీరున్నారని ఊరుకుంటున్నాను. దాన్ని దారిలోకి తెండి, లేకపోతే నేనే బలవంతంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది 100 times బ్యాడ్, 1000 times వరస్ట్. మా చనిపోయిన పార్టీని మనవడని మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాం. చిన్నప్పటి నుంచి అనుకున్నది మీరు, నేను కాదు. అయినా ఎప్పుడో చచ్చిపోయిన మీ పార్ట్నర్ కి ఇచ్చిన మాట కోసం నా లైఫ్ ని సాక్రిఫైస్ చేయమండం ఐ డోంట్ లైక్. ఐఎమ్ గోయింగ్ బాయ్. పెద్దనానా, నా ప్రవర్తనకి పెద్దమ్మని తప్పు పెట్టి ఏమీ అనుకు. అవును, నేను మీ పెద్దమని అనబోతున్నాను. నువ్వెలా తెలుసుకున్నావు? ఏముంది, ప్రతి సినిమాలోని హీరోయిన్ తన మాట కాదని హీరోని పెళ్లి చేసుకుంటారంటే ప్రతి విలను ముందుగా నువ్వు సరిగా పెంచలేదు, ఇదంతా నీ వల్లే అని భార్యనే తిడతాడు. ఓహో, అంటే తను హీరోయిన్, నేను విలనా? 20 times bad, 40 times worst. రే కమరం సార్, ఇలా రా. నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నా, ఎప్పుడు ఇస్తావరా? ఇస్తామండి. బయట ఏమైనా గిట్టుబాటు అయితేగా. ఎలా అవుతురా? దానికి ఫేస్ వాల్యూ పవర్ ఉండాలి. ఇదిగో చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ ఇవ్వకపోయావంటే 1000కి 1000 వడ్డీ వసూలు చేస్తాను. ఏకాంబరం సార్, సూట్ వేసుకుని మంచి లెవెల్లో ఉన్నాడు. వ్యవహారం కరెక్ట్ గా నడిపితే 2000 నొక్కేయచ్చు. ఏంటి నొక్కేది? వర్కౌట్ కాకపోతే బొక్కడిపోద్ది. అసలే సూట్ లో ఉన్నాడు. అరే పిచ్చేదవా, ఆడిని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు తెలుసురా. కమింగ్ సార్, ఎస్ఐ గారు ఉన్నారా? ఇక్కడ ఎస్ఐ లేడు, అయినా మీకేం భయలేదు. అతని కంటే మేధావి భుజంగా ఉన్నాడు. అసలు విషయం చెప్పు. మీ పోలీస్ స్టేషన్ లో స్టాఫ్ ఎంతమంది అండి? ప్రస్తుతానికి మీ ఇద్దరమే. మీ దగ్గర రివాల్వర్ ఉందా? రివాల్వర్ ఈయన దగ్గర ఎందుకుంటది? ఒరిజినల్ ఎస్ఐ గారి దగ్గర ఉంటది. సార్, ఆ ఫోన్ పనిచేస్తుందా? పోలీస్ స్టేషన్ లో ఫోన్లు సరిగ్గా పనిచేయవయ్యా. ఇంతకీ నీ సమస్య ఏంటయ్యా బాబు? ఆ తుపాకీలో గుళ్ళున్నాయా? గుళ్ళు తుపాకీలు ఎందుకుంటాయా? తిరుపతి కొండ మీద ఉంటాయి. నువ్వు నోర్మై. ఇక్కడున్న తుపాకీలు దసరా పండుగ రోజు ఆయుధ పూజ చేయడానికి పనికొస్తాయి తప్ప ఇంకా దేనికి పనికిరావు. అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా బాబు? నాకేం ప్రాబ్లం లేదు. మర్యాదగా వాచి గొలుసులు తీయండి, లేకపోతే వర్కౌట్ కాకపోతే బొక్కడిపోతున్నాను. వింటేనా? మీ బాకీ ఎంత అన్నారు? 1000 రూపాయలు. ఉంచండి. ఇప్పుడు ఇస్తావేంటయ్యా? 1000కి 1000 వడ్డీ అన్నారు కదా, నేను ఎక్కడ తట్టుకోగలను? ఉంచండి. ఎస్ఐ గారు వస్తే అడిగారని చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి ఇంకా. ఏంటి గారు, ఆడి గుమ్మంలో అడిగట్టగానే ఆడు వేసుకున్న సూట్ కనిపించింది కానీ ఆడి కాలికున్న చెప్పులు కనిపించలేదు. అందుకనే మీ గొలుసు నేను ఇచ్చిన 1000. మరి నీ వాచ్ సంగతి చెప్పండి. నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నావు? ఏ బుద్ధు, ఒక ఆడపిల్ల తన ప్రేమించిన వాడిని ఇంటికి ధైర్యంగా ఎందుకు తీసుకెళ్తుంది? తన వాళ్ళకి చూపించడానికి.
ఇప్పుడు దానికి ఏం తొందర? నీకు తొందర లేకపోవచ్చు కానీ నా కొంటి నిండా తొందర. ఏంటిది? ఏంటో చెప్తాను. అసలు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి? మన పెళ్లిని పడగదిలోను శోభనం కళ్యాణ మండపంలోను చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు? ఏంటి కార్ ఆగిపోయింది? నువ్వు కొట్టిన దెబ్బకి కానిస్టేబుల్ స్టాప్ సిగ్నల్ చూపించాడు. ఏంటి మన కారుకి స్టాప్ సిగ్నల్ చూపించాడా? కార్ అతని దగ్గరికి పోనీమంటుంటే ఏ కానిస్టేబుల్, ప్రేమించుకునే పడుచు జంటలు సరదాగా కార్ షికార్ చేసేటప్పుడు స్టాప్ సిగ్నల్ ఇవ్వకూడదని తెలీదా? ఆ రూల్ ఉన్నట్టు నాకు తెలదండి. ఇవాళ నుంచే కమిషనర్ గారు పెట్టారు, వెళ్ళి కనుక్కో. డ్యూటీ అయిపోగానే కమిషనర్ గారికి ఫోన్ చేయాలి. అవునయ్యా, మరిడయ్యనే మాట్లాడేది. జాంబియాలో పలావ్ బియ్యానికి మంచి గిరాకీ ఉంది. ఏంటి హర్షవర్ధన్ గారిని అడగాల? ఆయన స్వదేశీ వ్యవహారాలే కానీ విదేశీ లావాదేవీలు చూడటం చేత కాదు. అందుకు కరెక్ట్ పర్సన్ ఈ ముంగర మరడయ్యే. నేను చెప్పినట్టు చేయండి, ఓకే? అంకుల్, ఆ బియ్యాన్ని జాంబియాకే ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? ధర బాగా పలుకుద్ది కాబట్టి. అరే నిలబడే ఉన్నావు, కూర్చో. అంకుల్, నన్ను అడిగితే మీరు పలావ్ బియ్యాన్ని సౌత్ ఆఫ్రికాకి పంపించండి. అక్కడ త్వరలో ఎన్నికలు జరిగి మన దేశానికి అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. అసలు మన కంట్రీ నుంచి లెదర్ గూడ్స్, గవర్నమెంట్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతుంటే మీరు ఇంకా పలావ్ బియ్యం, పచ్చిమిరపకాయలు అంటారేంటండి? అమ్మో, నీ వయసు చిన్నది కానీ ఆలోచనలు మాత్రం పెద్దగా ఉన్నాయి. పెద్దనా, రవి కాలేజ్ లో ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ఆహా. చదువు, ఆట పాట, డిబేట్, డ్రామా అండ్ లవ్. ఐ నో నువ్వు రాంగ్ చాయిస్ చేయవు. మీ పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ శాల్తీ మా ఆవిడ. చూడు తయారు, అబ్బాయి కోసం అన్ని రకాల స్వీట్స్ చేసి పెట్టు. 20 టైమ్స్ అవసరం కోసం, 40 టైమ్స్ రుచుల కోసం తినాలి. అలాగే చిటికలో చేసేస్తాను. బాడీ కొంచెం హెవీ, వర్క్ మాత్రం ఫాస్ట్. చూడమ్మా, అబ్బాయి లోపల తీసుకెళ్ళి వెళ్ళండి. గో అండ్ రిలాక్స్. కమ్ ఆన్, దిస్ ఇస్ మై బెడ్రూమ్. నైస్. రవి, నీ గురించి పగలు రాత్రి కలలు కనేది ఇక్కడే. ఇప్పుడు మాత్రం నో మోర్ డ్రీమ్స్, జస్ట్ రియాలిటీ. మనిద్దరికి ఏకాంతం, పెద్దల పర్మిషన్ అన్నీ ఉన్నాయి. అయితే ఏంటి? ఏంటా? ఐ వాంట్ కిస్. ఇక్కడ 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 ఇక్కడ. ఆగకు, నువ్వు చూపించిన దగ్గర కిస్లిస్తూ పోతే నాకు తాతయ్య వయసు వచ్చేస్తుంది. రవి, అయినా పర్వాలేదు. లవ్ చేసుకునే వాళ్ళు టైం చూసుకోకూడదు. చూడాల్సిందల్లా ఎంజాయ్ చేయడానికి అవకాశం. కమ్ ఆన్. ఏమ్మా, చాలా కాలమైంది గుడికొచ్చి. మునుపు తరచు వచ్చేవారు. ఈ మధ్య నా ఆరోగ్యం బాగుంటలేదు పూజారి గారు, అందుకే రాలేకపోతున్నాను. ఇవాళ మా లత పుట్టినరోజు, దాని పేరు అర్చన చేయిద్దామని ఓపిక చేసుకుని వచ్చాను. భగవంతుడి దయ వల్ల నీ ఆరోగ్యం కుదుట పడుతుందిలే అమ్మా. పైగా దేవుళ్ళంటి డాక్టర్ గారి భార్యవి. పూజా ద్రవ్యాలు ముట్టుకోండి. చెప్పండి అమ్మా. ఈ రోజు మా అబ్బాయి రవి పుట్టినరోజు, అర్చన చేయించండి. గోత్రం? లేదు. తమ పేరు? మాలతి. ఆ అబ్బాయి గారి తండ్రి గారి పేరు? లేదు. అదేమిటమ్మా, ఆలయంలో అర్చనలు గోత్రనామాలతో చేయటం సాంప్రదాయము, శాస్త్ర సమ్మతమును. మీరందుకు భిన్నంగా వచ్చి దగా కోరు తండ్రి పేరు, భ్రష్టు పట్టిన వాళ్ళ గోత్రం పేరు చెప్పి నా కొడుకు పుట్టినరోజు చేయించే అర్చనకు విలువ లేకుండా చేసుకోను. అన్ని అర్థం చేసుకోగల శక్తి ఉన్న భగవంతుడికి నా కొడుకు రవి పేరు మీదుగానే అర్చన చేయించండి. పాటించే వాళ్ళకే శాస్త్రం, లేని వాళ్ళకి నిర్బంధం ఏమీ లేదు. భగవంతుడి మీద నమ్మకం ఉంటే చాలు. ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. మీరు ఇలా అకస్మాత్తుగా పడిపోవడం ఏం చెప్పమంటారు? దేవుడికో కంట దయ, మరో కంట నిర్దయ. అన్నీ ఇచ్చాడు కానీ ఆరోగ్యం మాత్రం ఇవ్వలేదు. ఇలా ఎప్పుడు ఎక్కడ రాలిపోతానో తెలీదు. మరి ఒంటరిగా ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారు? ఆలయంలో దేవుడు తోడుంటాడు కదా అని ధైర్యం. మరి మీరు సమయానికి వచ్చారా లేదా? వస్తానండి. మంచిదండి. లక్ష్మి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆమె పట్టుకోకపోతే పడిపోయేదాన్ని. సమయానికి వచ్చింది, మంచి దానిలా కనిపిస్తోంది. తాతయ్య, కాలేజీలో నాకు చదువు విషయాల్లో చాలా సాయం చేస్తుండేవాడని చెప్పానే, అన్నయ్య లాంటివాడు రవి. నమస్కారం అండి. మన స్వప్నతో రొమాంటిక్ డ్యూయట్స్ పాడుకుంటూ ఉంటాడే
ఆ రవి కూడా ఇతనేనని చెప్పు. అది మా లవ్ మా డ్యూయెట్స్ మీకు కూడా తెలిసిపోయినందుకు ఉత్సాహం పట్టలేక ఇది. ఏమండి అమ్మాయి ఇచ్చింది? ఏం మలత ఇంత లేట్ అయింది? అబ్బా అవన్నీ తర్వాత చెప్తాను కానీ మమ్మీ, మీట్ మిస్టర్ రవి, ద మోస్ట్ డైనమిక్, ఇంటెలిజెంట్ అండ్ వెల్ బిహేవ్ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్. మొన్న డిగ్రీ రిజల్ట్స్ లో మా కాలేజ్ కే ఫస్ట్. నమస్కారం అండి. నమస్తే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నా పుట్టినరోజని మీకెలా తెలుసు? అదా, మా లత ఎప్పుడు నీ గురించే చెప్తుంటుంది. ఇంక వేయకండి ఆంటీ. మీరు వెయ్యనంటీ. ఒక చిన్న కప్ ఐస్ క్రీమ్ తినమంటే నోనో, నా బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటాడు. ఐపీఎస్ ఆఫీసరా? సర్కారీ ఉద్యోగం చేసుకుంటూ ఇతరులకి సలాం కొట్టుకుంటూ బతికే బతుకి విలువే ఉంటుంది. మనిషి అన్న తర్వాత స్వతంత్రంగా దర్జాగా బతకడం నేర్చుకోవాలి. కరెక్ట్ అండి. ఇదే లత బెడ్రూమ్. నీ ఫోటో అక్కడెందుకు నేను ఆశ్చర్యంగా ఉందా? లతకి నువ్వంటే అంత ఇష్టం. మరి రాజేష్ ఫోటో ఏది? అమ్మో, రాజేష్ ఫోటో ఇక్కడ పెడితే నన్ను బతకనిస్తారా? నాకు స్వప్నలాగా తెగింపు లేదు, రాజేష్ కి నీలాగా ధైర్యము లేదు. టైం వచ్చినప్పుడు చూసుకున్నావని నిరీక్షిస్తున్నా. చూడమ్మాయి, నా ఫోటో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది. ఇప్పుడు నీ ఫోటో పక్కనే ఖాళీ. అక్కడ రాజేష్ ఫోటో ఎప్పుడు పెట్టుకుంటావో నీ ఇష్టం. నాకు అదృష్టం ఉందో లేదో. లత, అన్నయ్యగా ఏదో అభిమానిస్తున్నావు అనుకున్నాను, కానీ ఇంత నిండుగా ప్రేమిస్తున్నావు అనుకోలేదు. నేను ప్రామిస్ చేస్తున్నాను లత, నీ వివాహం రాజేష్తోనే జరుగుతుంది. రవి, వాట్ మమ్మీ? ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇవాళ నీ పుట్టినరోజని నీకు తెలీదా? తెలుసు. ఈ అమ్మ నీ కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తుందని కూడా తెలుసు అనుకుంటాను. తెలుసు. మరన్నీ తెలిసి ఇంత లేట్ గా ఎందుకు వచ్చావు? ఏమిటి డిసిప్లిన్? మమ్మీ, వై డు యు షౌట్? రవి, 19 పుట్టినరోజులు నీతో ఇక్కడే కదా చేసుకున్నాను. ఈవేళ ఒక్క పుట్టినరోజు బయట సరదాగా నాకు ఇష్టమైన వాళ్ళ మధ్య చేసుకుంటే దానికి ఎందుకు ఎంత సీరియస్ అవుతున్నావు? రవి, ఏమిటి ఇవాళ నీ ధోరణి కొత్తగా ఉంది? నా ధోరణి కాదమ్మా, మారాల్సింది నీ ధోరణి. ఏంటి నన్ను మరీ పసిపిల్లలా ట్రీట్ చేస్తున్నావు? ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. మాలతి, ఇక్కడ ఎడిటర్ మాలతి మాత్రమే ఉంది. ఆమెతో ఏదైనా పనుంటేనే మాట్లాడండి. నేను మాట్లాడాలని వచ్చింది నా భార్య మాలతితో. కల్మషం, మోసం కలబోసి చేసిన తతంగానికి కళ్యాణమని, ద్వేషంతో పగ తీర్చుకోవడానికి ఉపయోగించుకున్న స్త్రీని భారీగా చెప్పుకోవడానికి నీకు సంకోచం సిగ్గు లేకపోయినా, ఆత్మగౌరవి ఊపిరిగా జీవిస్తున్న నాకు నిన్ను భర్తగా చెప్పుకోవడానికి అభ్యంతరాలున్నాయి మిస్టర్ మాధవ్. అది కాదు మాలతి, నేను చెప్పేది పూర్తిగా విను. యూ హ్యావ్ టు లిసన్ టు మీ. నో, నేను విన్నా. అమాయకుల్లా నటించి నా జీవితంతో ఆడుకున్నావు. నా వ్యక్తిగత జీవితం పాడైపోయిందని ఏనాడు నేను బాధపడలేదు. పోలీసు ఉద్యోగాన్ని పవిత్రంగా నిర్వహిస్తూ దేశానికి నా వంతు సేవ చేస్తానని నా తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. దానికి కారకులెవరు? నువ్వు, నీ తండ్రి. చేసిందంతా చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ ఆదర్శమూర్తిలా పోజు పెట్టి భార్యనంటూ నా దగ్గరికి వచ్చావు. ఆర్ యు నాట్ అషేమ్డ్? నాలో ఆవేశం కట్టలు తెంచుకోకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఐ సెడ్ గెట్ అవుట్. నేరం చేసినా ఎందుకు చేశారో తెలుసుకోవాలని చదివిన దానివి. ఇవాళ నేను నా గురించి చెప్పడానికి రాలేదు, మన గురించి మాట్లాడాలని వచ్చాను. ఆవేశంలో ఉన్నాం, అర్థం చేసుకోండి. అవకాశం దొరికితే మళ్ళీ వస్తాను, అప్పుడైనా నన్ను మాట్లాడండి. చూడండి బాబు, చూడండి. దీంట్లో సత్యం, శివం, సుందరం అనే దివ్య ఔషధం ఉంది. కొనుక్కోండి బాబు, కొనుక్కోండి. ఆలస్యం చేసిన శాపంగం. దివ్య ఔషధం అంటున్నావు, ఏమిటి దీని ప్రత్యేకత? ప్రత్యేకత ఈ దివ్య ఔషధం తాగితే నిజమే చెప్పిస్తుంది బాబు. ప్రేయసి ప్రియులు, పోలీస్ సోళ్ళు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ దివ్య ఔషధం తాగితే నిజమే చెప్పేస్తారు బాబు. రండి బాబు, రండి, కొనండి, కొనండి, రండి. ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ చేసి పోలీస్ స్టేషన్ ఎదురుకుండా ఏంట్రా న్యూసెన్స్? సార్, ఆ సీసాలో ఉన్నది దివ్య ఔషధం సార్. అది తాగితే ఎవరైనా నిజం చెప్తారట. ఏడిసాడు
వంట చేసినప్పుడు మిగిలిపోయిన కాకనుని సీసాలో పోసి దివ్య ఔషధం అని మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. ఏంటి బాబు ఇది కాకనునా? కాకనునో దివ్య ఔషధమో తాగి చూస్తే మీకే తెలుస్తుంది. అయ్యో రే గాడిద కొడక, చెమడాలు తీసేస్తాను. గురుగారు నన్ను వదిలేయండి బాబాయ్. ఒక పని మా ఏడుగురు లాక్కొస్తాను. రండి బాబే రండి. నా ప్రమోషన్ కి దెబ్బ కొడతావా? నీకు ఇస్తా మడత కాజా. తప్పకండి తప్పకండి తప్పకండి. ఏరా పని మీద బయటికి పంపిస్తే వెళ్లకుండా పబ్లిక్ గా స్టేషన్ ముందు సారా అమ్మిస్తావా? తొందరపడద్దు. ఈ సారా కాదు, దివ్య ఔషధం. ఇది ఎవరైనా తాగారంటే అన్ని నిజాలే చెప్పేస్తారు. ఏంట్రా నువ్వు అనేది? వీడి ఫేస్ వీడును, వీడేమన్నా ఋషా దేవతా పురుషుడా? ఏదో పచ్చి పులుసు తీసుకొచ్చి సీసాల్లో నిప్పి దివ్య ఔషధం అమ్ముతున్నాడు. ఇలాంటి వాళ్ళు నేను చస్తే నమ్మను. ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. మీరు వీడిని ఏమైనా అనండి, కానీ ఆ సత్యానంద మహర్షి గారు ఇచ్చిన ఆ దివ్య ఔషధాన్ని ఏమైనా అంటే నేను భరించలేను సార్. సరేరా, నీ మాట విని ఈ ఔషధాన్ని నేను సేవించి నిజం చెప్పబోతే? వద్దు సార్, నీకెందుకు సార్ ఈ రిస్క్? ఈ భుజంగం పవర్ నీకు తెలియదురా. సపోజ్ నిజం చెప్పబోతే ఏంటి అని అడుగుతున్నాను. క్వశ్చనే లేదు సార్, ఎవరైనా సరే నిజం చెప్పాల్సిందే. అట్టాగా పందెం ఎంతరా? 200 సార్. బోడి 200 ఏంట్రా? 500 వేసుకో. ఓకే ఓకే. ఇలా ఎవరా? రే ఏంట్రా ఇది? కొంప తీసిదే? అదే మొరార్జీ దేశాయ్. చూసారా, 500 కొట్టేశా. ఈ మందులు కొనుక్కో. జబ్బు ఉంది కానీ డబ్బు లేదు బాబు మందులు కొనుక్కోవడానికి. ఈ డబ్బుతో ఆ మందులు కొనుక్కో. ఓ రవి, కమే. ఏమిటి ఇలా వచ్చా? కాస్త కడుపు నొప్పిగా ఉంటే చూపిద్దామని వచ్చాను డాక్టర్. నీకు కడుపు నొప్పా? కమాన్, లెట్ మీ టెస్ట్. ఇలా పడుకో. మీరు అందరి పేషెంట్స్ కి అలాగే డబ్బు సాయం చేస్తుంటారా? నేను అమెరికాలో సంపాదించింది చాలు, ఇంకో జన్మకు సరిపోతుంది. మీరు అమెరికా నుంచి ఇండియాకి ఎందుకు వచ్చేసారు? అదే నేను జీవితంలో చేసిన పొరపాటు. అక్కడి నుంచి రాకపోయినా బాగుండేది. ఉంటాను డాక్టర్, బాయ్. అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండు. ఓకే, టేక్ కేర్. రవి ఇట్రా. ఏంటి మమ్మీ? అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎక్కడికి? ఆ డాక్టర్ మాధవ్ క్లినిక్ కి. కాస్త కడుపు నొప్పిగా ఉంటేను చెక్ చేయించుకుందామని వెళ్ళాను. ఇంత పెద్ద నగరంలో నీ కడుపు నొప్పి చెక్ చేయడానికి ఆ డాక్టర్ దొరికాడా? పరిచయం ఉన్న డాక్టర్ అని వెళ్ళాను. పరిచయం ఉందా? ఎలాంటి పరిచయం రా? మా కాలేజీలో చదివే లత అనే అమ్మాయికి నాన్నగారు ఆయన. ఆ అమ్మాయి నన్ను అన్నయ్యలా అనుకుంటుంది. మొన్న నా పుట్టినరోజు నాడు వాళ్ళింటికే వెళ్ళాను, అక్కడే భోంచేశాను. ఏమిటి, నీ పుట్టినరోజు నాడు వాళ్ళింటికి వెళ్ళావా? అక్కడే భోంచేశావా? అవును. రాస్కెల్, ఆ ఇంటి కూడా తిన్నావా? అక్కడి గాలి కూడా పీల్చావా? వాళ్ళు నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మన రాజేష్ ని తల్లిదండ్రులు లేని అనాథం చేసింది ఆ హర్షవర్ధన్ రావేరా. రాజేష్ తండ్రి రఘు చేసిన నేరం ఏమిటో తెలుసా? నేనిప్పుడు చేస్తున్న ఎడిటర్ ఉద్యోగం వచ్చేందుకు సాయం చేయడమే. నేను రాసిన రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ స్థావరాలపై దాడి చేశాడన్న కక్షతో అతన్ని చంపేశారా. ఆయన చనిపోగానే రాజేష్ వాళ్ళమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఎప్పటి చరిత్రను బట్టి ఇప్పటి ప్రవర్తన అంచనా వేయడం సిల్లి. నాతో బాగుండే వాళ్ళతో నేను బాగుండడమే నా సిద్ధాంతం. పెద్దవాడిని అయ్యాలని కూడా చూడకుండా చెంపదెబ్బ కొట్టావు. నీకు నా మీద ప్రేమ ఉందని నేను ఎలా అనుకోను? నీకన్నా బయట వాళ్ళేనాయి. ఇదేమిటి హర్షవర్ధన్ రావు? 50 టైమ్స్ డౌట్, 100 టైమ్స్ కన్ఫ్యూజన్. నీళ్లలో ఉండాల్సిన చేపను నేల మీద పడేసి ఏంటి అట్టాగే చూస్తున్నావు? ఈ చేపను చూస్తూ ఉంటే మాజీ ఐపీఎస్ మాలతిని చూస్తున్నట్టుగా ఉంది. కొడుకు గురించి ప్రతిజ్ఞ చేసిన వీరవనిత. కాంతవలపులో చిక్కుకున్న ఆ పుత్రరత్నానికి ఇప్పుడు కనకం ఆశ చూపెడతాను. అప్పుడు ఈ చేపలాగే దాని మనసు కూడా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఒక చిన్న వీడియో వినోదం చూడాలని ఉంది. ఎందుకు నన్ను అర్జెంటుగా పిలిచారు? చెప్తారా? డిస్టెన్స్ లో పాస్ అయ్యావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాలాంటి వాళ్ళదే ఉందండి. ఎంత గొప్ప మార్కులతో పాస్ అయినా ముందు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి కదా. అయినా నువ్వు ఏదో ఉద్యోగం చూసుకోవటం ఏమిటి?
మీకు ఆనాడే చెప్పాను మనిషి అన్న తర్వాత స్వతంత్రంగా దర్జాగా జీవించాలి అని. అది నాకెలా సాధ్యం అండి? నేను నిర్ణయించాను గనక అది సాధ్యం అవుతుంది. మనుషులకి ఇలా సర్ప్రైజ్ తో కూడా షాకులు ఇవ్వడం మా హర్షవర్ధన్ స్పెషాలిటీ. రవి, ప్రతి మనిషి తనకున్న అర్హత యోగ్యతలను బట్టి గొప్పతనాన్ని కోరుకోవాలి. నీలో చొరవ ఉంది, ధైర్యం ఉంది, తెలివి ఉంది. అందుకే నిన్ను నా కంపెనీలన్నిటికీ మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తున్నాను. కానీ మీ అమ్మ అభ్యంతరం పెడుతుందని నీకు అనుమానమా? అబ్బే అదే లేదండి. నాకు ఏది సంతోషాన్ని కలిగిస్తే మా అమ్మ దాన్ని ఆమోదిస్తుంది. అయినా హర్షవర్ధన్ రావు గారి మల్టీ మిలియన్ ఎంపైర్ కి అధిపతి కాగలగడం కేవలం కల్లోనే సాధ్యం. అలాంటిది నిజమని మీరు అంటుంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు ప్రాక్టికల్ ఫెలో రవి. అవకాశం అనేది ఐసు ముక్క లాంటిది. అది కరిగిపోకముందే వాడుకోవటం వివేకవంతుల లక్షణం. కమన్, కూర్చో. కూర్చో. ఈ రోజు నుంచి ఈ కుర్చీ నీది, ఈ ఆఫీస్ నీది, మా వ్యాపారాలన్నీ నీవి. బెస్ట్ ఆఫ్ లక్. 100 హ్యాపీ, 200 జాయ్. సార్, నేను అడిగిన ఇన్ఫర్మేషన్ రెడీయా? మన వ్యాపారానికి సంబంధించి మీరు అడిగిన అన్ని వివరాలు ఈ ఫైల్స్ లో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. స్వప్న, నువ్విక్కడ? ఏం చేయను? నువ్వు మనసు తలుపులు మూసేసుకుని ఆఫీస్ పనిలో మునిగిపోయి ఉంటే నేను ఈ బీరువా తలుపులు మూసుకుని నీ కోసం ఎదురు చూస్తున్నా. ఆఫీసులో ఏంటి గొడవ? బాగోదు. ఏంటి బాగోదు? నీకు తెలుసా, విరహంతో తప్పించే అమ్మాయి తన లవర్ ని ఎక్కడైనా కలుసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఐ విల్ నాట్ కేర్ ఫర్ యువర్ అబ్జెక్షన్. స్వప్న, వర్క్ చాలా ఉంది, ప్లీజ్ గో. వెళ్తాను, ముందా ఫైల్ ఇటీ. Oh my God. యువర్ గాడ్ పైనున్నాడు. బాయ్. You silly girl. సింగారి ముద్దు సిరిము బసద్దు సరిదే పొద్దు. సింగారి ముద్దు సిరిము బసద్దు సరిదే పొద్దు. గువ్వలే సాగి ఒదిగి మురిసి కోరి చేరి సిగ్గులే దారి సరసం సాగే వేళ. అల్లరి పట్టు తెల్లారవద్దు పగలే రావద్దు. సింగారి ముద్దు సిరిము బసద్దు సరిదే పొద్దు. ఆరాటమంతా ఊరికే వెల్లువైనాదో, మోమాటమంటే అసలే వల్ల కాదు. నీ నవ్వే రోజాల పూసిందిలే, ఉల్లాస వీణ పిల్లన పాడే నీలో నాలో. పువ్వుల చేరి ఒదిగి మురిసి ఆరితేరి కన్నె సిగ్గుండె జారి సరసం సాగే వేళ. సింగారి ముద్దు సిరిము బసద్దు సరివే పొద్దు.
ఏకాంతమే చామంతి రేకే పారాని రాసే మేడేలో ఉన్నగ పువ్వే సన్నాయి పాడే నీలో నాలో తువ్వలే సాగి ఒదిగి మురిసేరి కోరి చేరి సిగ్గులే దారి సరసం సాగే వేళ అల్లరి పట్టు తెల్లారవద్దు పగలే రావద్దు సింగారి ముద్దు తిరిముబ్బ సద్దు సరిదే పొద్దు గువ్వలే సాగి ఒదిగి మురిసేరి కోరి చేరి సిగ్గులే దారి సరసం సాగే వేళ ఏటి గారు మిమ్మల్ని కమిషనర్ గారు పిలుస్తున్నారు. ఎందుకురా? ఆ గజదొంగ గంగులు గారు తప్పించుకున్నాడు. ఎక్స్ప్లెనేషన్ అడగడానికి పిలుస్తున్నారు. గజదొంగ గంగులు గారు తప్పించుకున్నాడా? అవునండి, మీరు ఇట్ట వెళ్ళారో లేదో ఆడట్ట తప్పించేసుకున్నాడండి. ఒరే ఏకాంబరం, ఇంతవరకు ఈ భుజంగం ఉక్కు పిడికిల నుంచి ఎవరు తప్పించుకోలేదురా? నిజం చెప్పు, నా రివాల్వర్ తో పేల్చారంటే నీ డిప్ప 30 పీస్ అయిపోతుంది. మీ దగ్గర రివాల్వరా? అదెట్టా సార్? ఆ సంగతి తర్వాత చెప్తాను, ముందు గంగులు గారి సంగతి చెప్పరా. చెప్తాను సార్. మీరు ఆ సీట్లో ఉన్నంతకాలం నాకు ప్రమోషన్ రాదేమోనని మిమ్మల్ని ఏదైనా పెద్ద కేసులో ఇరికించాలని నేనే ఆ గంగులు గారిని సెల్లోని తప్పించేశాను సార్. ఓరే పిచ్చి ఏకాంబరం, బృహస్పతి బ్రెయిన్ దేవేంద్రుడి శక్తి ఉన్న ఈ భుజంగం నుంచి ఎవరు తప్పించుకోలేరా? నా హెడ్ సీట్ ఖాళీ చేశారు, వెళ్ళి కూర్చో. సార్ అయితే ఇక్కడి నుంచి నేనే హెడ్ నే. సార్ మరి ఆ గంగులు గారి సంగతి? ఆ గంగులు గారిని నేనే డీసీపీ గారు పట్టించి ఎస్ఐ ప్రమోషన్ కొట్టేశా. కావాలంటే చూసుకో ఆర్డర్. సార్ ఎస్. రవి, నేను విన్నది నిజమేనా? ఏంటది? నువ్వు హర్షవర్ధన్ రావు దగ్గర పనిచేస్తున్నావట? షడప్. పనిచేయడం ఏంటి? ఆయన సామ్రాజ్యానికి నేనే కింగ్. ఐఎమ్ ద ఎండి, నాట్ హీ. రవి, అమ్మ నిన్ను ఐపీఎస్ ఆఫీసర్ చేయాలని ఆశిస్తుంది. ఓడి ఐపీఎస్ లే ఉంది. కోట్ల రూపాయల బిజినెస్ కి అధిపతి కావడంలో ఎంతో థ్రిల్ ఉంది. అమ్మకు తెలిస్తే బాధపడుతుంది. ముందు బాధపడ్డా తర్వాత ఆనందిస్తుందిలే. అవసరమైనప్పుడు అమ్మకి నేనే చెప్తాను. ఓకే, నౌ యూ కెన్ గో. ఏమండి, నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది కదా. అబ్బే అదేం లేదు లక్ష్మి, యుల్ బి ఆల్ రైట్. డాక్టర్గా ధైర్యం చెప్పగలరేమో కానీ భర్తగా అబద్ధం ఆడలేరుగా. నా పరిస్థితి నాకు బాగా తెలుసు. ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. అందుకే స్వార్థంతో ఒక కోరిక కోరుకోవాలనుకుంటున్నాను. ఏం కోరిక లక్ష్మి? అమ్మాయి పెళ్లి చూసి వెళ్ళిపోవాలని అమ్మగా ఆశపడుతున్నాను. మాధవ్, కోడలు కోరిక తీరుద్దాం. ఎప్పుడో నిర్ణయించిన సంబంధం ఉండనే ఉంది కదా. లత పెళ్లి ఏర్పాట్లు వెంటనే చేద్దాం. తాతయ్య, అమ్మ కోరిక తీర్చడం కోసం నేను పెళ్లి చేసుకుంటాను. కానీ మీరు నిర్ణయించిన రతన్ని కాదు, మరెవరిని? రాజేష్ ని. ఎవడా రాజేష్? ఎస్ఐగా పనిచేసిన రఘు గారి కొడుకు. రవితో పాటు వాళ్ళింట్లోనే పెరిగాడు. కంగారు పడకండి ఎడిటర్ గారు, మేము నీతో పోట్లాడటానికి రాలేదు. మా ఇంట్లో జరిగే 2 పెళ్లిళ్ళకి ఇన్వైట్ చేద్దామని వచ్చా. ఏమిటో ఫస్ట్ కార్డు నీకే ఇవ్వాలనిపించింది. నా కొడుకుని ఐపీఎస్ చేస్తాను, వాడి చేత నీ చేతులకి బేడీలు వేయించి నడి రోడ్డు మీద నడిపిస్తాను అని ఆనాడు నువ్వు శపథం చేశావు. గుర్తుందా మాలతి? అదే ఆ అహంకారం అడచడం కోసమే వాడి మీద నాకు ప్రేమ లేకపోయినా వాడి చేరదీశాను. నా కోట్ల బిజినెస్ ని వాడికి ఎర్రగా వేశాను. అంతేకాదు, నీకు తెలియకుండా, నీకు ఇష్టం లేకుండా నీ కొడుకు పెళ్లి కూడా జరిపిస్తున్నాను. ఎడిటర్ మాలతి, ఇక నీ జీవితానికి కూడా ముగింపు నేనే రాస్తాను. ధర్మం న్యాయం అందించిన ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతున్న దాన్ని నా జీవితానికి ముగింపు రాయడం నీ వల్లేమవుతుంది? మనుషుల జీవితాలతో నువ్వు వాడే నీచ నాటకంలో నిన్నెన్నడూ గెలవనివన హర్షవర్ధన్ రావు. కన్న తల్లి నన్ను మోసం చేశాడన్న బాధ కన్నా కిరాతకుడైన నీతో చేతులు కలిపినందుకు శిక్షగా అవసరమైతే నా కొడుకుని కాల్చి చంపేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఆవేశపడిపోక మాజీ ఐపీఎస్. దీని శేఖదారగా నీ కడుపును పుట్టినంత మాత్రాన కాల్చేస్తాను, నరికేస్తాను అనబోకు. ఇది ఆడు వింటే నువ్వే గల్లంతైపోగలవు. ఎప్పుడు వెనక దెబ్బ తీయడమే గాని ఎదురు నిలిచి పోరాడలేని మగ తీరులరా మీరు. చూడు, నీకు వయసు వచ్చిన ఆవేశం తగ్గలేదు. అందుకే నీ ప్రతిభని నేలపాలు చేసి
నీ కొడుకుని నీకు కాకుండా చేశాను. ఇక నీ మిగిలిన జీవితాన్ని ఆ శుభలేఖ చూసుకుంటూ ఈ హర్షవర్ధన్ రావు ప్రతిభను ఊహించుకుంటూ బతుకు. పదండి. స్టేషన్ పోనీ. శుభలేఖలు కూడా పనిచేసిన తర్వాత ఇప్పుడు మాయమయ్యాడు అంటారేంట్రా? అసలు ఎలా మాయమవుతాడు? వెళ్ళండి. ఆ రవిగాడు ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. పోండి. అలాగే సార్, పదండి. అవునే స్వప్న, మీ ఇద్దరు ఇంత గాఢంగా ప్రేమించుకున్నారు కదా, నీకు తెలియకుండా ఆ రవి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడే? పెళ్లి రేపేనని తనకు తెలుసు కదా, ఇప్పుడు ఎలాగే? నా పెళ్లి గురించి నాకు దిగలేదు పెద్దమ్మా. ఇష్టం లేని ఆ లత పెళ్లి ఎలా తప్పించడమా అని ప్లాన్ చేస్తున్నాను. ఏమిటి, పెళ్లి తప్పిస్తావా? అవును. శాబాష్. చూసావా మాధవ్, అమెరికాలో చదువుకున్న నీకంటే నీ కూతురు ఎంత ధైర్యస్తురాలో. నువ్వు నా మాట విని తాళి కట్టావు, కానీ నీ కూతురు మన ఆలోచనల్ని మన మాటల్ని లెక్క చేయకుండా తను ప్రేమించిన వాడితో లేచిపోవడానికి సిద్ధపడింది. మాధవ్, ఈ పాపం దీని ఒక్కదాందే కాదు, ఈ మహారాణి గారి పాత్ర కూడా ఉంది. తను రవిని ప్రేమిస్తోందన్న సంగతి తెలిసి కూడా ఓకే అన్నామని దేశంలో ఉన్న ప్రేమికులందరికీ నాయకత్వం వహిస్తోంది ఈ స్వప్నాదేవి. ప్రేమకు కావలసింది స్వచ్ఛమైన మనసే కాని నాయకత్వం కాదు హర్షవర్ధన్ రావు గారు. ఆహా, ఏదో విజిల్స్ వేసుకునే వనితం అనుకున్నాం కానీ ఇంత సీరియస్ గా ప్రబోధాలు చేసే పడతేవనుకోలేదు. మా ఇంటి వ్యవహారాలు మమ్మల్ని పరిష్కరించుకొనిచ్చి ముందు నీ ప్రియుణ్ణి వెతుక్కో, లేకపోతే నీ మ్యారేజ్ వీడియో ఆగిపోద్ది. మీలాంటి సంకుచిత మనసులు కలవాళ్ళు సన్నాయి మేళాలతో శుభకార్యం చేసినా మాలాంటి వాళ్ళకి అది చౌకార్యంలాగే ఉంటుంది. నా పెళ్లి గురించి నాకు దిగులేదు, ముందు లత పెళ్లి గురించి తేల్చండి. ఈ హర్షవర్ధన్ రావు ఏ విషయాన్నైనా ఒక్కసారి తెలుస్తాడు. మాధవ్, పెళ్లి కాటే టైం లేదు. నీ కూతురు తీసుకెళ్లి నగలు చీరలు కొనుక్కురా. నేను రాను, నాకే నగలు చీరలు వద్దు, నాకు అసలు పెళ్లి వద్దు. నా రాజేష్ నాకు తెచ్చివ్వండి. నర్మాయ్, ఏదో మనవరాలికి దాన్ని జాలి బయట ఊరుకుంటుంటే. మాధవ్, నువ్వు బయలుదేరు. పోనీ లతను తనకిష్టమైన వాడినే చేసుకునివ్వండి నాన్న. ఏమన్నావు డాక్టరు? లతని తనకి ఇష్టమైన వాడిని చేసుకునివ్వాలా? ఎవడనుకున్నావురా ఇష్టమైన వాడు? నీ తండ్రి చేతికి బేడీలు వేసి నడి రోడ్డు మీద నడిపించిన ఆ డర్టీ ఎస్ఐ కొడుకురా. నన్ను నిందించడము అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆ మాజీ ఐపీఎస్ ఎడిటర్ మాలతీదేవి గారి పెంపుడు కొడుకురా నీ లతకి ఇష్టమైన వాడు. అతను ఎవరైతే ఏమండి, మన అమ్మాయి ఇష్టపడింది, అదే ముఖ్యం. ఆ అబ్బాయితోనే పెళ్లి జరిపించండి మావయ్య గారు. అంటే రాష్ట్ర నలుమూలలా పంపబడ్డ శుభలేఖల్ని కాదని లతకి అనుకూలంగా పెళ్లి చేయాలా? పెళ్లి కొడుకునే మార్చేయాలా? సర్లే, ఏదో తెలుగు తక్కువ వల్ల తొందరపాటు వల్ల అన్నారనుకుని సర్దుకుపోతాను. ఇంకొక మాట మాట్లాడారు, నేను మరుగున పెట్టిన ఆవేశాన్ని, తాళం వేసిన దౌర్జన్యాన్ని బయటికి తీయాల్సి వస్తుంది. చూడండి, ఈ పెళ్లి నా ప్రిస్టేజ్కి సంబంధించిన విషయం. తాళిగట్టే టైంకి తల్లిదండ్రులుగా ఆశీర్వదించాలనుకుంటే రండి, లేకపోతే ఇంట్లోనే ఉండిపోండి. సార్, రవిజాడ్ ఎక్కడ తెలియలేదు సార్. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదంటారా? ఎందుకులో మిమ్మల్ని మేపేది? అయ్యా, సుముహూర్తం దగ్గర పడుతోంది, మాంగళ్యదానం చేయించమంటారా?
ముందు ఆ పేట్ల మించలే. రతన్ నీకే చెప్తుంది, అక్కడి నుంచి లే. ఏంటే కాకి దుస్తుల పవర్ గుర్తొస్తుందా? ఆర్డర్లు వేస్తున్నావు? ఆడెవడనుకున్నావు? ఈ రాజారావు మనవడు. అందుకే లేవమంటున్నాను. ఆ పెళ్లి పేట్ల మీద కూర్చోవలసింది మా రాజేష్ గాని అతను కాదు. నార్మాయ్, అర్హత యోగ్యత లేని ప్రతి విధవని తాళి కట్టనిస్తే ఈ భారతదేశంలో ఆడపిల్లకి కట్టే తాళికి విలువ ఉండదు. ఆపు. తాళి విలువ గురించి నీలాంటి నీచుడికేం తెలుసు? ఈ దేశంలో స్త్రీ తన మెడలో పడే తాళిని తన జీవితానికి నిండుదనాన్ని, పరిపూర్ణతను అందించే చిహ్నమని అందరూ చూసేలా గర్వంగా ప్రదర్శిస్తుంది. అలాంటి ప్రాముఖ్యత, పవిత్రత ఉన్న తాళి కూడా నీ దృష్టిలో ఒక ఆట వస్తువు. నీ పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగించే సాధనం. తాళిని మోసంతో కట్టిస్తావు, వంచనతో తెంపేస్తావు. తాళితో వంచడానికి కన్న కొడుకు నేను ఉపయోగిస్తావు, మనవడికైనా తర్ఫిదునిస్తావు. ఆపని ఉపన్యాసం అయినా ఇంతమందిలో బరి తెగించి మాట్లాడటానికి నీకు సిగ్గులేదు? ఇంతమంది ఉన్నారనే మాట్లాడుతున్నాను. నీ నిజ స్వరూపం ఏమిటో వాళ్ళందరికీ తెలియాలనే మాట్లాడుతున్నాను. చూడండి, ఆ పెళ్లి పేటల మీద బలవంతపు పెళ్లికి తల వంచి నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ కూర్చున్న వధువు మీద హృదయం ఉన్న మీరు ఎలా అక్షతలు వేస్తారు? ఏమని దీవిస్తారు? వాళ్ళు నువ్వు వేసే పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రాలేదు మాలతి. ఈ జిల్లాలో ప్రముఖ వ్యక్తి ఈ హర్షవర్ధన్ రావు ఇంట్లో జరిగే పెళ్లిళ్ళని తిలకించి పొలకించిపోవడానికి వచ్చారు. పులకించిపోవడానికి వచ్చారు. ఇష్టం లేని మనవరాలు పెళ్లి, చెప్పా చేయకుండా ఎక్కడికో పారిపోయిన మనవడి పెళ్లి చూసి తాను తీరా పులకించిపోవడానికి వచ్చారు. అత్తగారిని చూసేటప్పటికి ఉత్సాహం పెరిగిందా? అదుపు తప్పి మాట్లాడతావు? మాలతి, నేను 10 లెక్క పెట్టేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు 1,00,000 లెక్క పెట్టినా నేను లత పెళ్లి రాజేష్ తో జరిపించే తీరుతాను. నేను తీసుకెళ్ళి ఆ చెత్తకొండలో పరేండ్రా. ఆ పని వాళ్ళు చేయలేరు హర్షవర్ధన్ రావు. రవి రవి శ్రీవాత్సు ఐపీఎస్. నేను చూస్తున్నది ఏమిట్రా? కల కాదమ్మా, నిజం. నీ రవి నీ కళ, నీ ఆశ, నీ కోరిక తీర్చడానికి ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చాడు. నన్ను ఆశీర్వదించమ్మా. బాబు రవి, నువ్వు పుట్టినరోజు నేను బాధతో కన్నీరు కార్చానురా. కానీ ఈవేళ ఆనందంతో నా కన్నీరు వరదైపోతుందిరా. అమ్మా, ఎప్పుడో నీ డైరీ చదివాను. నిజాయితీ కోసం, సిద్ధాంతం కోసం నువ్వు నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో తెలుసుకున్నాను. నీ ప్రతిజ్ఞ నెరవేర్చాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. నీకు అన్యాయం చేసిన దుర్మార్గుల్ని దెబ్బ తీయడానికే వాళ్ళ చెంత చేరాను. నీకు మనస్తాపం కలిగించాను. నన్ను క్షమించు. రవి, నన్నే మోసం చేస్తా ఉంటారా? షటప్ తాతగారు, మోసానికే మారుపేరు మీరు. అలాంటి మిమ్మల్ని మోసం చేయడం అంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయడం అన్నమాట. ఇవేంటో తెలుసా? చట్టాన్ని మోసం చేసి నువ్వు చేసే వ్యాపారాలు సీల్ చేసి తీసుకొచ్చిన తాళం చెవులు. నిన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లే ముందు లత పెళ్లి చూసి వెళ్దు గాని.
మింగాను. రవి, ఆ రోజు మీ అమ్మ నాకు బేడీలు వేసి నడి రోడ్డు మీద నడిపించి అవమానించిందనే ప్రతీకారం తీర్చుకున్నాను. కానీ ఈ రోజు నువ్వు అదే పని చేస్తే నీ మీద ప్రతీకారం తీర్చుకుని వయస్సు లేదు, ఒంట్లో ఆసక్తి లేదు. తాతయ్య థ్యాంక్ యూ. కానీ అర్హత లేదు. నానా అమ్మేది చనిపోయింది. మా అమ్మ పేరు మీదుగా స్థాపించిన ఈ హాస్పిటల్ మీ చేతుల మీదుగా ప్రారంభం కావడం నిజంగా మా అదృష్టం ఆంటీ. ఆంటీ, మీ చేతుల మీదుగానే స్వప్న రవి అనే మ్యారేజ్ కూడా చేసేస్తే ఆగాకు. ఇప్పుడే నా పెళ్లికి ఏం తొందర? నేను కూడా ఐపీఎస్ పాస్ అయి పోలీస్ ఆఫీసర్ గా ఆంటీ అంత పేరు తెచ్చుకున్న తర్వాతే చేసుకుంటాను. ఎనీ అబ్జెక్షన్ రవి? నో అబ్జెక్షన్.